తర్వాత మన అసైన్మెంట్స్ని చూద్దాము. అసైన్మెంట్స్ తర్వాత వి విల్ హ్యావ్ అ టైమ్ ఆఫ్ షేరింగ్ వాట్ వీ లెర్న్డ్ అనేది. ఐ డోంట్ నో మరి మీరెంతవరకు ఫాలో అయ్యి ఎంజాయ్ చేశారో, బట్ దిస్ ఈజ్ ఎ గ్రేట్ సిరీస్ ఫర్ మీ. నేను ఈవెన్ మా ఇంట్లో షేరింగ్ ఇన్ ఆ ఫ్యామిలీ ప్రేయర్స్ ఈ సిరీస్ ఎంత కాంట్రిబ్యూట్ చేసింది అని అనేది నాకు పర్సనల్గా దేవుని యొక్క అవగాహన గురించి అండ్ ఐ మీన్ హౌ బిగ్ యువర్ గాడ్ ఈస్ అనేది వన్స్ అగైన్ ఇట్ రీఎన్ఫర్మ్డ్ అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ తెమిలియోస్, థ్యాంక్స్ టీమ్ ఎవ్రీవన్, సురేష్ అన్న, రత్న బ్రదర్, విక్రమ్, Anil, and all of you as participants. I think it's all a teamwork. We all came together and learned together. So thank God for that. నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఎస్ అన్న. ఓకే, రైట్. సో మనం ఇప్పుడు వరకు కవర్ చేసిన బుక్స్, యూ రిమెంబర్ మనం లాస్ట్ టైము ఫస్ట్ ఇంట్రడక్షన్ సెషన్లో చూసాము. ఈ బుక్స్ అన్ని బ్లూ కలర్లో ఉన్నాయి. మనం అన్నాం ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అన్ని బుక్స్ని సీ దట్ వాటిని హిస్టారికల్ కాంటెక్స్ట్ పర్స్పెక్టివ్లో వీ వాంట్ టు కీప్ దెమ్ అండ్ దెన్ లుక్ ఎట్ దెమ్. కొన్ని బుక్స్ అయితే కొంచెం డీటెయిల్గా వెళ్ళాము, కొన్ని బుక్స్ వాటికి జస్ట్ కాంటెక్స్ట్ అర్థం చేసుకున్నాము. బట్ టుడే ఈ సిరీస్ అయిపోయిన తర్వాత వీ కవర్డ్ ఆల్ దీస్ బుక్స్. ఓకే, సో దట్ ఈస్ వన్ పాయింట్ ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ దట్. తర్వాత సో మనం ఈ జర్నీని ఇలా బిగిన్ చేసాము. సర్వే అంటే ఏంటి, ప్యాసేజెస్ అంటే ఏంటి, ఈ స్లైడ్ మీ అందరికి తెలుసు. సో పాడన్ ఓకే, సర్వేలో వి సా ఆల్ దిస్ కదా. ఇట్స్ లైక్ ఎ థ్రెడ్ లైన్. ఆ థ్రెడ్ లైన్ని మనం కనెక్ట్ చేయటానికి ఒక అసైన్మెంట్స్ కూడా తీసుకున్నాము. ఐ డోంట్ నో హౌ మచ్ యూ ఆర్ ఏబుల్ టు అప్రిషియేట్ దేవుని యొక్క గ్రేస్ గురించి, దేవుని యొక్క లవ్ గురించి, పేషెన్స్ గురించి, ఫర్గివింగ్ నేచర్ గురించి. వెన్ ఐ లుక్ ఫ్రమ్ ఇది క్రియేషన్ ఫాల్ అక్కడ నుండి చూస్తుంటే దేవుని యొక్క అట్రిబ్యూట్స్ దే ఆర్ స్టిల్ ఇంటాక్ట్. జనరల్గా ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకి కోపంగా ఉండే దేవుడి గురించి వి అండర్స్టాండ్. బట్ వెన్ యూ లుక్ ఎట్ ది ఎంటైర్ ల్యాండ్స్కేప్, అన్ని స్టేజెస్లో మనం చూస్తూ ఉంటే ఆయన యొక్క పేషెన్స్, ఆయన యొక్క గ్రేసియస్నెస్, కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాల వరకు హీ వాజ్ పేషెంట్ విత్ హ్యూమన్ మ్యాన్ కైండ్. ఓకే, సో అది వి విల్ అండర్స్టాండ్ ఓన్లీ వెన్ వీ లుక్ దట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్వేగా చూసినప్పుడు. ఓకే, సో ఈ థ్రెడ్ లైన్ని మీరు ఐ థింక్ నెక్స్ట్ టైం మీ చర్చెస్లో లేకపోతే ఎవరన్నా ఆర్ యూ యువర్ సెల్ఫ్ ఏదైనా ప్యాసేజ్ని ఎక్స్పౌండ్ చేస్తున్నప్పుడు, ఇఫ్ యు ఆర్ డూయింగ్, మై సజెషన్, మై అడ్వైస్ టు ఈజ్ దట్ అది మీరు ఈ ప్యాసేజ్ని ఈ థ్రెడ్ లైన్లో ఎక్కడుందో యు కనెక్ట్ టు ద ఓవరాల్ బిగ్ పిక్చర్ ఆఫ్ గాడ్స్ హిస్టరీ, గాడ్స్ దేవుని యొక్క ఆ యొక్క హిస్టారికల్ కాంటెక్స్ట్కి ఆ ప్యాసేజ్ని మీరు పెట్టినప్పుడు దెన్ ఇట్ గివ్స్ ద బ్యూటీ ఆఫ్ ది హోలిస్టిక్ స్టోరీ అనమాట, దేవుడు చెప్తున్న ఆ నరేటివ్ని. ఓకే, ఎస్పెషలీ సమ్ ఆఫ్ యూ మీరు ప్రసంగాలు తీసుకుంటూ ఉంటారేమో. You see that ఈ passage, when whichever diamond you pick up here, it is in the thread line. దేవుని యొక్క హోల్ స్టోరీని చెప్తే దట్ ఈస్ వాట్ ఈస్ ద మెసేజ్. మీరు లూకాసు వార్తలు చూసుంటారు కదా. ఎంఐ రోడ్డు మీద యేసుప్రభు వారు ఇద్దరు శిష్యులతో వెళ్తున్నప్పుడు ఆన్ ద వే వెన్ దే ఆర్ గోయింగ్, ఆయన హీ ఓపెన్స్ ద స్క్రిప్చర్స్, ఆ స్క్రిప్చర్ లేఖనాలని తీసి ఆయన ఆల్మోస్ట్ ఓటీ సర్వే లాగా హీ కవర్డ్ ఎవ్రీథింగ్, టీచింగ్స్ అన్నిటినీ ప్రాఫిట్స్ నుంచి, ఓకే, లా నుండి వాళ్ళకి బోధించాడు. సో దే అండర్స్టూడ్ వాట్ ఇట్ ఈజ్ అనమాట, రైట్. సో సమ్మరీ ఏంటంటే యు కనెక్ట్ దోస్ డైమండ్స్ టు ద థ్రెడ్ లైన్ దట్ ఈస్ దేర్. ఓకే,
ఈ ఈ ఎంటైర్ సిరీస్ని మనం 8 స్టేజెస్గా డివైడ్ చేసాము. ఓకే, ఏ స్టేజ్లో ఏ బుక్ ఉంది అనేది కూడా మనం చూసాము. వి వెంట్ ఇన్ టు ద డీటెయిల్స్ అనమాట అన్ని స్టేజెస్లో. జస్ట్ క్విక్ సమరీ చూడాలి అని అంటే జెనసిస్లో మనం ఫస్ట్ 11 చాప్టర్స్, దెన్ తర్వాత 12 నుండి 50 వరకు ఫోకస్ ఆన్ ఈవెంట్స్, ఇక్కడ ఫోకస్ ఆన్ వ్యక్తుల మీద ఫోకస్, ఎవరు ఆ వ్యక్తులు, ఆ, ఇదంతా చూసాము. క్రియేషన్ స్టేజ్లో ఇది ఐ థింక్ నేను మ్యాక్సిమం ఇప్పటివరకు మనం యూజ్ చేసిన స్లైడ్స్నే యూజ్ చేస్తున్నాను, జస్ట్ టు టెల్ ద సమ్మరీ ఆఫ్ వాట్ వీ కవర్డ్. ఓకే, క్రియేషన్ స్టేజ్లో ఏదైతే ఫామ్లెస్గా ఉందో, ఏదైతే ఎమిటీగా ఉందో, దేవుడు దాన్ని ఏ విధంగా ఫిల్ చేశాడు అనేది, ఏ విధంగా షేప్ తీసుకొచ్చాడు అనేది, ఆ క్రియేటివ్ జీనియస్నెస్ని చూసాం దేవుని యొక్క క్యారెక్టర్లో. ఆ తర్వాత ఫాల్లో కూడా మనం చూసాం. అప్పుడు ఐ థింక్ చంద్రశేఖర్ అనుకుంటా ఫీడ్బ్యాక్ ఇచ్చింది అన్న, ఇది అంటే ఆ థ్రెడ్ లైన్ కనెక్ట్ చేసేటప్పుడు జీసస్ క్రైస్ట్కి ఏ విధంగా ఆ సీడ్ గురించి ఎక్స్పౌండ్ చేయము. నేను తర్వాత ఈ సెషన్ వేరే దగ్గర తీసుకున్నప్పుడు ఐ అప్డేటెడ్ దిస్ స్లైడ్ అనమాట. ఏది దేవుడు 1-2 చాప్టర్లో దేవుడు మాట్లాడినప్పుడు దేర్ వాజ్ లైఫ్ అండ్ ఆర్డర్ అనమాట. ఓకే, అక్కడ చూడండి 1-2 చాప్టర్లు మీరు చూస్తే గుడ్, వెరీ గుడ్, బ్లెస్డ్, రూల్, లైఫ్, ఇవన్నీ వర్డ్స్ అనమాట. మీరు 3rd చాప్టర్కి వచ్చేసరికి ఇట్ వాజ్ డెవిల్ హూ స్పోక్, డెవిల్ మాట్లాడినప్పుడు అక్కడ చూసిందంతా ఏంటంటే కేయాస్ అండ్ డెత్. సో ఇక్కడ చూడండి ఇమేజరీ వర్డ్స్ చూడండి, డెత్, టాయిల్, స్వెట్, పెయిన్, ఎషేమ్, ఇవన్నీ మనం చూస్తాం 3rd చాప్టర్లో. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫాల్. ఓకే, ఇది చూపిస్తుంది ఎంత సీరియస్నెస్ అనేది, సిన్ అనేది. ఓకే, అక్కడి నుండి మీరు 4వ అధ్యాయం, 6వ అధ్యాయం, 11వ అధ్యాయం అన్నీ ఇక అక్కడ నుండి మనం చూస్తుంటే సిన్ పైలప్ అవుతూ వస్తున్నట్టు దాని మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అవటము. ఓకే, ఆ టైంలో ఈ సిన్ని అండూ చేయటం ఎంత హార్డ్ అంటే ఇట్ బికెమ్ సో డిఫికల్ట్. సో గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు టేక్ దట్ ఇనిషియేటివ్ అన్నమాట. అది మన యేసుక్రీస్తు వారి లో మనం చూస్తాము. ఓకే, దట్ ఈస్ వాట్ యు సీ. మీరు చూడండి ఇక్కడ ఇక్కడ ఇమేజ్ డెత్, టాయిల్, థార్న్స్, స్వెట్, పెయిన్. 3rd చాప్టర్లో ఏమున్నాయో దట్స్ వాట్ యూ విల్ సీ ద సేమ్ ఇమేజరీ ఆన్ క్రాస్. యు సా డెత్, మన ప్లేస్లో ఆయన టేకింగ్ ద క్రాస్. ఓకే, స్వెట్, థార్న్స్, ఓకే, ముళ్ళ కిరీటం, పెయిన్, షేమ్, హీ బోర్ అనమాట. యాజ్ అ రిజల్ట్ వీఆర్ ఫ్రీ. ఓకే, ఇదంతా ఇట్ వాస్ ప్రామిస్డ్ ఇన్ 3rd చాప్టర్ ఓన్లీ. ఎస్, దేవుడు వాళ్ళని వెన్ హీ వాజ్ పాసింగ్ ఆన్ జడ్జ్మెంట్, ఆ జడ్జ్మెంట్లోనే దెర్ ఇస్ యూ సీ ద గ్రేస్ ఇన్వాల్వ్ దేర్. ఓకే, ఏ విధంగా ఇట్స్ గోయింగ్ టు బి రిడీమ్డ్ అనేది ఆ సొల్యూషన్ని. ఓకే, హీ బ్రాట్ ఇన్ దట్. సో దట్ ఈస్ వేర్ వి సా అబౌట్ ఫాల్ అనమాట. అది కావనెంట్ ఆఫ్ గ్రేస్ మనం చూసాము. ఆ కర్స్లోనే మన హీస్ గివింగ్, మీరు చూసారో లేదో చూడండి, కర్స్ అనేది సర్పానికి, గ్రౌండ్కి ఉంది. బట్ వెరాజ్ ఫర్ మ్యాన్ అండ్ ఉమెన్కి ఈ ప్రొక్లెయిమ్డ్ పనిష్మెంట్. ఓకే, హీ డింట్ కర్స్ మ్యాన్ అండ్ ఉమెన్. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఆ తర్వాత యుల్ సీ ద కావనెంట్ ఆఫ్ గ్రేస్, రైట్. ఆ తర్వాత మనం చూసిన పేట్రియార్కల్ స్టేజ్లో 1-11 జెనిసిస్, ఆ తర్వాత యాక్ట్స్, అపోస్తుల కార్యాలు 22, ఈ 2 పార్ట్స్ వచ్చేసి హోల్ హ్యూమన్ రేస్ని చూస్తే ఆదికాండం 12వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం వరకు యూ సా ద వన్ ఫ్యామిలీ మీద ఫోకస్ అయ్యటం. దట్ ఫ్యామిలీ అది ఏ విధంగా నేషన్ అవ్వటం, అది దాన్ని ఏ విధంగా దేవుడు ఉపయోగించుకున్నాడు అనేది వి సా ఆల్ దట్. ఓకే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి వై రిడెంప్షన్ అంటే, సెకండ్ పార్ట్ 12వ అధ్యాయం నుంచి రెవల్యూషన్ వరకు ఎలాగా రిడెంప్షన్ తీసుకొచ్చారు అనేది మనం పేట్రియార్కల్ స్టేజ్లో చూసాము. ఓకే, అబ్రహాంకి ఇచ్చిన కావనెంట్లో 3 ఎలిమెంట్స్ మనం చూసాం. ఏది? ఇట్ వాజ్ ల్యాండ్, నేషన్హుడ్, బ్లెస్సింగ్. భూమి, జీవితం, జాతీయం, అండ్ దెన్ ఆశీర్వాదం. వీటన్నిటిలో వీఆర్ ఆల్ ఇంక్లూడెడ్. అది ఏ విధంగా ఇంక్లూడెడ్ అనేది మనం ఇంకా అర్థం చేసుకోవాలంటే మీరు న్యూ టెస్ట్మెంట్లో చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. గలతీలకు రాసిన పత్రిక, ఎఫిషియన్స్లో, హీబ్రూస్లో, అగైన్ అండ్ అగైన్ న్యూ టెస్ట్మెంట్ ఈ అబ్రహామిక్ కావనెంట్కి రిఫర్ చేస్తూ ఆ కావనెంట్లో
బిలీవర్స్ అయిన మనం చర్చ్ ఏ విధంగా ఇంక్లూడ్ అయింది అనేది వి సా అనమాట. దేవుడు కన్సిస్టెంట్గా ఈ అబ్రహామిక్ కావనెంట్ని ఆయన మల్టిపుల్ టైమ్స్ అబ్రహాంకి రిపీట్ చేస్తాడు. దాన్ని ఈచ్ ఆఫ్ ద పేట్రియార్కి రెన్యూ చేస్తాడు. అక్కడ నుంచి ఉన్న నరేటివ్స్లో కూడా వాళ్ళు ఎప్పుడైతే పడిపోయారో వాళ్ళు క్షమాపణ అడిగినప్పుడు ఎవ్రీ ప్రేయర్ కన్సిస్టెడ్ ఆఫ్ దిస్ కావనెంట్ అనమాట. దే రిఫర్ టు గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్, జేకబ్ అని. మీరు దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు హీల్ రిఫర్ టు గాడ్. ఏ గాడ్? గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్. ఏ దేవుడైతే సృష్టికర్తో, అండ్ దెన్ ఆ ప్రామిసెస్ అన్నిటిని దే రిఫర్ అనమాట. సో దిస్ బికేమ్ ఏ ఫౌండేషన్ ఫర్ దెమ్. ఈ కావనెంట్ వాళ్ళకి ఏ విధంగా ఫౌండేషన్ ఉందో యేసు ప్రభువారు మనకి న్యూ కావనెంట్లో క్రాస్ మీద వాట్ హీ డిడ్ ఫర్ అస్, దట్ న్యూ కావనెంట్ బికేమ్ ఫౌండేషన్ మనకి ఏది చర్చ్కి పునాదిలాగా ఉందన్నమాట. రైట్. సో దట్ ఈస్ వేర్ ఈస్ ద పేట్రియార్కల్ స్టేజ్లో చూసాము. ఆ తర్వాత ఎక్సడస్ స్టేజ్లో చూసాము. 4 స్టేజెస్ కదా. ఎక్సడస్, తర్వాత ఈజిప్ట్, సైనై, కాడెష్ బార్నియా, మోయాబ్. ఏ బుక్ ఎక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది అనేది కూడా మనం చూసాము. లెవిటికస్ అంతా సీనాయ్ దగ్గర రాస్తే, నెంబర్స్ వచ్చేసి కాడేష్ అయితే, డ్యూట్రానమీ వచ్చేసి మోయాబ్. మనం ఫార్ములా కూడా చూసాము. ఎక్సడస్ ప్లస్ లెవిటికస్ ప్లస్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు డ్యూట్రానమీ అనేది. వీటన్నిటిని చూసినప్పుడు మనం అర్థం చేసుకున్నాము దేవుని గురించి. యెహోవా రాఫా, యెహోవా జెహోవా జైరా, ఇవన్నీ బేసికలీ దేవుని గురించి దే అండర్స్టూడ్ సో మచ్ ఆఫ్ ఇట్. అగైన్ మన సామ్స్లో కానీ తర్వాత న్యూ టెస్ట్మెంట్ ఎక్కడ రిఫర్ చేసినా సరే దే లుక్ బ్యాక్ టు దిస్ జర్నీ. ఈ జర్నీలో గాడ్ వాజ్ స్పెషల్ ఫర్ దెమ్. ఓకే. వాళ్ళు చూసిన అద్భుతాలు, ఇట్ ఈస్ లైక్ దే హ్యాడ్ ఎ క్లోజ్ బాండింగ్ దేర్. అఫ్ కోర్స్ బాండింగ్ అంటే వాళ్ళు రెబల్ గర్లెస్గా ఉన్నప్పటికీ గాడ్ వాజ్ సో పేషెన్స్ అండ్ దెన్ హీ హెడ్ షోన్ దెమ్ అనమాట. ఓకే. సో అది ఎక్సడస్ స్టేజ్లో. కాంక్వెస్ట్ స్టేజ్లో మనం చూసాము మోషే ఇచ్చిన 3 కమాండ్మెంట్స్ జోషువాకి ఏంటి? మీరు ఎంటర్ అవ్వండి, ప్రవేశించండి, స్వాధీనం చేసుకోండి, పంపిణీ చేసుకోండి అని. ఆ అవుట్లైన్ తోటి కాంక్వెస్ట్ స్టేజ్లో బుక్ ఆఫ్ జోషువాని చూసాము. చాప్టర్ 1 జోషువా కమిషన్ అయితే, లాస్ట్ 2 చాప్టర్స్ వచ్చేసి జోషువా యొక్క కమిట్మెంట్ని చూసాము. ఇక ఎంట్రీ ప్రాసెస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా ఆ మిలిటరీ స్ట్రాటజీని చూసాము. బిఫోర్ ఎంట్రీ, డ్యూరింగ్ ఎంట్రీ, ఆఫ్టర్ వాళ్ళు ఏ విధంగా పొజిషన్ చేశారని. ఫస్ట్ సెంటర్గా ఎంటర్ అవుతారు, తర్వాత సౌత్ని కాంకర్ చేసుకుంటారు, తర్వాత నార్త్కి వెళ్తారు. ఓకే. తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనమాట. మెమోరియల్ స్టోన్స్ కూడా వి సా దట్, రైట్. అక్కడ ఈ ఇన్సిడెంట్స్ అన్ని దేవుడు ఎన్ష్యూర్డ్ దట్ మీరు వీటిని మీ పిల్లలకి యూ పాస్ ఇట్ ఆన్ అని. ఓకే. అది హీ హ్యాడ్ గివెన్ దాట్ కమాండ్. ఓకే. ఆ తర్వాత వి సా ద జడ్జెస్ స్టేజ్. మేజర్ జడ్జెస్, మైనర్ జడ్జెస్, వాళ్ళు ఉన్న సైక్లిక్ డిసొబీడియన్స్. ఓకే. లాస్ట్లో మనం చూసాము ఎపిలాగ్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసిన పాపం, మనం దాని యొక్క ఘోరం ఏంటో కూడా వి సా దట్. ఓకే. సో అది ఎపిలాగ్. తర్వాత అదే స్టేజ్లో రూత్ అండ్ 1 సమూయేలు కూడా వి సా, రైట్. ఓకే. సో జడ్జెస్ తర్వాత మనం జంప్ ఇంటూ కింగ్డమ్ స్టేజ్. కింగ్డమ్ స్టేజ్లో నేను ఈ చార్ట్ ఇచ్చాను. ఇది 2 టైమ్ లైన్స్. ఇదంతా ఈ హారిజాంటల్గా ఉన్న ఫస్ట్ పార్ట్ వచ్చేసి డివైడెడ్ కింగ్డమ్ నుండి వాళ్ళు ఎస్సీరియన్ క్రైసిస్కి వెళ్ళిన వరకు, కింద పార్ట్ వచ్చేసి జూడాలో నుండి ఎగ్జైల్ అండ్ రిటర్న్. సో అన్నిటినీ మనం 1 by 1 కవర్ చేసాం 4 క్వాడ్రంట్స్గా. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఇదంతా. ఐ థింక్ ఇది కనుక, ఈ చార్ట్ కనుక మీరు మైండ్లో ఉంటే కింగ్డమ్ స్టేజ్ మీ మైండ్లో ఇంప్రింట్ అయినట్టు అనమాట. ఏది? ఆల్ ద 4 క్రైసిస్. ఓకే. ఇనీషియల్ క్రైసిస్, ఇంటర్నల్ క్రైసిస్, ఎస్సీరియన్ క్రైసిస్, బాబిలోనియన్ క్రైసిస్. ఈ సిరీస్ అటెండ్ అయిన వాళ్ళు ఈ 4 క్రైసిస్ కనుక ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ యువర్ మైండ్, దెన్ ఐ థింక్ యూ మిస్డ్ ఎ లాట్. కాబట్టి ఇఫ్ యూ రిక్వైర్డ్ ఆ సెషన్స్ని యు గో త్రూ ఇట్ అగైన్. ఓకే. మనం చూసాం ఆ టైంలో కూడా ప్రాఫిటిక్ బుక్స్ని ఏ విధంగా, ఆమోసు, హోసియా,
అండ్ దెన్ యాబేలు, మీకా అండ్ యెషయా. అది డివైడెడ్ కింగ్డమ్ స్టేజ్లో అయితే, జూడా ఎలాన్లో వచ్చేసి ఆ, జ జెఫనయా, హబక్కుక్, ఇర్మియా అని గురించి చూసాము. యోనా, ఒబదయ, నాహూమ్ వేరే దేశాలకి ప్రవక్తలైతే వాళ్ళ యొక్క కాంటెక్స్ట్, వాళ్ళ యొక్క మెసేజ్ కూడా ఏంటో మనం చూసాం. దెన్ ఫైనల్గా వచ్చేసి రిటర్న్ అండ్ దెన్ లైఫ్ ఇన్ ఎగ్జైల్లో కూడా ప్రాఫిట్స్ని చూసాం. వి టుక్ ఎన్ అసైన్మెంట్ కూడా, రైట్? సో ఇది ప్రాఫిట్స్ యొక్క సమరీ. దీన్ని మీరు ఇఫ్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ హ్యాండ్, నెక్స్ట్ టైం ఏదైనా బుక్, ఏదైనా ప్రాఫిట్ చదువుతున్నప్పుడు ఈ కాంటెక్స్ట్, హిస్టారికల్ కాంటెక్స్ట్లో పెట్టి చదివితే ఇట్ మేక్స్ మోర్ సెన్స్ అనమాట. ఓకే, ఈలోపు మన హీబ్రూ పోయిటరీ కూడా వి జస్ట్ టచ్ బేస్ సమ్ ఆఫ్ ది సామ్స్, దాని యొక్క అవుట్లైన్ ఏంటి, జాన్రా ఏంటి. ఇట్స్ లైక్ బేసికలీ it's Hebrews are most of the songs which are వర్షిప్పింగ్ గాడ్, దేవుని దగ్గర మొరపెట్టుకోవటము. ఓకే, ఇట్స్ మోర్ ఓరియంటెడ్ అరౌండ్ దాట్ అనమాట. పరలోకానికి వెళ్ళినప్పుడు విల్ బీ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ వర్షిప్పింగ్ లార్డ్. ఓకే, సో ఇట్స్ ఎ టేస్ట్ ఆఫ్ వాట్ ఈస్ వర్షిప్. దానిలో ఉన్న ఎమోషన్ బయటికి రావటం, దానిలో ఉన్న జాన్రాన్ని మనం చూస్తాం కదా. ఇట్స్ సో ఫిల్డ్ విత్ కనెక్టింగ్, ఎమోషనల్ కనెక్ట్ విత్ గాడ్. ఓకే, సో ఇలాగా మనం ఈ బుక్స్ అన్నిటినీ కవర్ చేసుకుంటూ వి కేమ్. ఓకే, విత్ దాట్, సో దిస్ ఈజ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అనమాట. దిస్ ఈజ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, అన్ని బుక్స్ని మనం కవర్ చేసింది. బట్ ఐ వాంట్ టు డ్రా ఫ్యూ లైన్స్ బిఫోర్ ఐ కంక్లూడ్. ఏంటంటే, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, న్యూ టెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఆ, ఆ, దానిలో స్క్రిప్చర్ అని వాళ్ళు రిఫర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 2 తిమోతి 3:16 ఆల్ స్క్రిప్చర్ ఇస్ ఇన్స్పైర్డ్ బై గాడ్. సో ఇవన్నీ ఎక్కడైతే స్క్రిప్చర్ ఆర్ స్క్రిప్చర్స్ అని ఎన్టీలో ఉందో, దట్ ఈస్ రిఫరింగ్ టు హోల్ బైబిల్ కాదు, ఎన్టీఓటీ కాదు, ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ఓటీ. ఎందుకనంటే అప్పటికల్లా న్యూ టెస్ట్మెంట్ ఫామ్ కాలేదు. ఓకే, సో విచ్ మీన్స్ దట్ యేసుప్రభువారు శిష్యులు, ఎర్లీ చర్చ్, వాళ్ళు స్క్రిప్చర్ అని అంటే ఇట్ వాజ్ ఓల్డ్ టెస్ట్మెంట్. సో వాళ్ళు ప్రీచింగ్ కూడా ఇట్ కేమ్ ఫ్రమ్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఓకే, ఇన్ అడిషన్ టు ద లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో దట్స్ వాట్. అంతేకాదు, మీరు యేసుప్రభువారు జూయిష్ లీడర్స్, వాళ్ళు చాలా పాయింట్లో దే హ్యాడ్ ఎ టెన్షన్ బిట్వీన్ దెమ్ కదా. ఆ టెన్షన్లో కూడా మీరు చూస్తే, ఎంటైర్ న్యూ టెస్ట్మెంట్లో చూస్తే, దెర్ వాజ్ నెవర్ ఎ క్వారల్ ఓవర్ ద ఇన్స్పిరేషన్ అండ్ అథారిటీ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క ఇన్స్పిరేషన్ కానీ దాని యొక్క అథారిటీ గురించి యేసుప్రభువారు క్వశ్చన్ చేయలేదు, జూయిష్ ఎల్డర్స్ కూడా క్వశ్చన్ చేయలేదు. దే ఆల్ యాక్సెప్టెడ్ యాజ్ అ గాడ్స్ వర్డ్ అనమాట. అందుకని వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇట్ వాజ్ రిటర్న్, ఇట్ ఈజ్ రిటర్న్ అని రిఫర్ చేసినప్పుడు దే ఆర్ రిఫరింగ్ టు అథెంటిసిటీ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అనమాట. సో దట్ బికేమ్ ఏ బేసిస్ ఫర్ దేర్ డైలాగ్, డిస్కషన్, లైవ్ టీచింగ్, లెర్నింగ్, ఎవ్రీథింగ్. ఓకే, సో సచ్ ఏ సిగ్నిఫికెంట్. కాబట్టి మన డైలీ మెడిటేషన్ ఆర్ డైలీ క్వైట్ టైమ్స్ ఆర్ వాక్ విత్ లార్డ్, అటాచ్మెంట్ విత్ స్క్రిప్చర్స్, ఈ మేజర్ పోర్షన్ని స్కిప్ చేసామంటే వీఆర్ మిస్సింగ్ ఎ మేజర్ మెసేజ్ ఆఫ్ గాడ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్. తర్వాత యేసుప్రభు ఆరోహణం అయిన తర్వాత కూడా అరౌండ్ 2 decades వరకు ఓన్లీ పార్ట్స్ ఆఫ్ న్యూ టెస్ట్మెంటే ఉన్నది. అంటే విచ్ మీన్స్ దట్ చర్చ్ ఆ తర్వాత స్ప్రెడ్ అయింది అని అంటే, ఏది సిరియాలో స్ప్రెడ్ అయింది, అప్పటికే రోమ్ వరకు వెళ్ళిపోయింది. మీరు ఎన్టీ సర్వేలో చూసుంటారు. ఎన్టీ సర్వేలో వి సా దట్ క్లోజ్ అయ్యే టైం కల్లా క్రిస్టియానిటీ స్ప్రెడ్ టిల్ రోమ్. ఓకే, బట్ ఆ తర్వాత ఫస్ట్ సెంచరీలో, ఆ సెకండ్ సెంచరీలో, ఆర్ ఫస్ట్ 2 decades అరౌండ్ 40 years లోపలనే ఇట్ వెంట్ టు సిరియా, ఏషియా మైనర్ కవర్ అయింది, నార్త్ ఆఫ్రికా కవర్ అయింది, అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ స్ప్రెడ్డింగ్. అప్పటికి ఎన్టీ వాజ్ నాట్ దేర్ స్టిల్. సో ప్రీచింగ్, టీచింగ్ అంతా బేసిస్ చేసుకొని ఇట్ వాజ్ అన్ ఓల్డ్ టెస్ట్మెంట్. Of course, there was Christian doctrine which Paul was giving through letters and various other things. Okay, it was
అంత వైడ్గా సర్క్యులేట్ అవ్వలేదు ఎన్టీ ఆ టైంలో. ఓకే, సో బేసికలీ ఇట్ వాజ్ సో సిగ్నిఫికెంట్ ఈవెన్ ఫర్ ద ఎర్లీ చర్చ్. అది అంత సిగ్నిఫికెంట్గా ఉన్నప్పుడు మన డైలీ లైఫ్లో ఎంత సిగ్నిఫికెంట్గా ఉంది అని అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఆ, ఆ, నేను చెప్పాను కదా, ఎండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సిరీస్ ఏంటి అని అంటే, వీ వాంట్ టు బి అటాచ్డ్. ఈ బుక్స్ ఉన్నాయి కదా, ద పీపుల్ హూ ఆర్ పార్టిసిపేటింగ్, దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ, వీ వాంట్ టు సీ దట్ మనం వీఆర్ అటాచ్డ్ టు ఆల్ ద బుక్స్ ఆఫ్ ద బైబిల్, ఆల్ ద బుక్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. మీకు గుర్తుంది అనుకుంటా, నేను ఇక్కడికి ఈ స్లైడ్కి వచ్చే ముందు ఇది చూసాం. పర్పస్ ఆఫ్ దిస్ సర్వే ఈజ్ టు హెల్ప్ పీపుల్ ఆఫ్ గాడ్ టు ఎంగేజ్ విత్ హోల్ ఆఫ్ బైబిల్. మనం చూసాం అప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేసాం, వాట్ ఆర్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ బుక్స్ అని. సో ఈ సిరీస్ తర్వాత ఏ బుక్స్ అయితే నెగ్లెక్టెడ్ బుక్స్లో మీదే ఇన్ యువర్ రీడింగ్, ఐ ఐ మై సజెషన్ ఈస్ దట్ గో బ్యాక్ టు దోస్ బుక్స్ అండ్ కాంకర్. ఓకే, వాటిని నేర్చుకోవటం. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు లీవ్ విత్ యూ ఆల్, రైట్? ఓకే, సో ఇంకొక పాయింట్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ద హోల్ ఓటీ యొక్క సబ్స్టాన్స్ ఏంటంటే, ఇట్ ఆల్ సింగిల్డ్ అవుట్, అదంతా వచ్చేసి ఫోకస్ టు జీసస్ క్రైస్ట్. అందుకే చూడండి మీరు, ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రవచనంలో there ఇచ్చింది ఏంటంటే, గ్రేట్ ప్రాఫిట్ విల్ కమ్ అని అనేది. ఓకే, విల్ బి లైక్ మోజెస్. అండ్ హూ వాజ్ దట్? ఇట్ వాజ్ క్రైస్ట్. అండ్ హెబ్రీల్కి రాసిన పత్రికలో చూస్తే, లెవిటికస్లో ఉన్న ప్రీస్ట్కి యేసు ప్రభువారికి కంపేర్ చేస్తూ, యేసు ప్రభువారు వాజ్ హీఈస్ లైక్ ఎ పియర్లెస్, అంటే సామంతుడు లేని, ఐ మీన్ దెర్ ఇస్ నో ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. అలాంటి ప్రీస్ట్ని వి సీ ఇన్ జీసస్ క్రైస్ట్. హీ వాజ్ అ వైస్ కింగ్. అందుకని చూస్తాం, హీఈస్ గ్రేటర్ దెన్ సాల్మన్ అని అనేది మత్తయి వార్తలో చూసాము. ఓకే, తర్వాత హీఈస్ డిసెండెంట్ ఆఫ్ డేవిడ్ అని. సో బేసికలీ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, ఆ కింగ్డమ్ స్టేజ్లో కూడా చూసాం కదా, ఆల్ కింగ్స్ ఎంత ఇన్ వాళ్ళు, ఆ, వాళ్ళ లైఫ్, వాళ్ళ లీడర్షిప్, అవన్నీ దానిలో ఎంత, ఆ, మ్, వాళ్ళ క్యారెక్టర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది నెగిటివ్గా, వాళ్ళ సిన్ ఇవన్నీ. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, దే ఆల్ వెయిటెడ్ ఫర్ ఎ పర్ఫెక్ట్ కింగ్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆయన ఫస్ట్ టైం వచ్చి హీ డిడ్ ఆల్ that was planned as for his to redeem the man. Second coming లో వచ్చినప్పుడు he is going to take all these people to be with him forever. So that is the end to end story of God's narrative. He been telling his story. ఆ స్టోరీ మనం చదువుతున్నప్పుడు మన, వాట్ వీ షుడ్ డూ ఈస్ దట్, లెట్స్ లిసన్ టు ద కంప్లీట్ స్టోరీ. దేవుడు మనకి ఆయన స్టోరీ చెప్తే, ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సీరియల్స్ చూస్తున్నారనుకోండి, మధ్యలో ఒక 40 సిరీస్ ఉన్న సీరియల్ అయితే మధ్యలో ఒక 5-6 స్కిప్ చేసుకున్నారు అనుకోండి అక్కడక్కడ, యూ విల్ మిస్ ద హోల్ స్టోరీ కదా. దట్స్ ఎగ్జాక్ట్లీ దేవుడు స్టోరీ చెప్తున్నప్పుడు, లెట్స్ నాట్ మిస్ సమ్ ఆఫ్ దీస్ స్టోరీస్, ఎస్పెషలీ బుక్ స్టోరీస్ దట్ ఆర్ దేర్ ఇన్ జెర్మయా, ఐజయా, ఎజెకియల్, ఆర్ ఏదైతే అన్టచ్డ్ అనుకున్నామో ఒబదాయ, జోనా మనం చదువుతాం, బట్ మీకా, నాహోమ్. ఓకే, ఈ ఈ దానిలో యూ విల్ సీ గాడ్స్ యొక్క కంప్లీట్నెస్ ఆఫ్ దట్ స్టోరీ, హిస్ ఇథోస్, ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్ దేర్ అనమాట. ఓకే, సో లెట్స్ లిసన్ టు ద హోల్ బైబిల్. ఓకే, లెట్స్ గెట్ అటాచ్ టు ద హోల్ బైబిల్ ఆఫ్ ఇట్, రైట్? మనం చూసాము, వితౌట్ ఎన్టీ ఇట్స్ లైక్ ఎ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇస్ లైక్ ఎ ఫాగ్డ్ ఇమేజ్. ఓకే, ఐ మీన్ వితౌట్ ఓటీ, ఓన్లీ ఎన్టీ ఉంటే కనుక. కానీ when you look at OT and NT, you see that complete picture of God. Of course, మనం అర్థం చేసుకునే లెవెల్ వరకు ఇట్ వాజ్, మనం అర్థం చేసుకోగలిగే స్టేజ్ వరకు ఇట్ ఈస్ ఆల్రెడీ రిటర్న్. అఫ్ కోర్స్ మచ్ మోర్ ఈజ్ వెన్ వీ గో టు హెవెన్. ఓకే, వీల్ హ్యావ్ ఎ బెటర్ పిక్చర్ ఆఫ్ గాడ్ హూమ్ ఐమ్ వర్షిపింగ్. మనకి ఎంత సఫిషియంటో అంత ఇట్స్ ఆల్రెడీ గివెన్ ఇన్ బోత్ కాంబినేషన్ ఆఫ్ ఓటీ అండ్ ఎన్టీ. ఓకే, సో మై ప్రేయర్, యు రిమెంబర్ దిస్ స్లైడ్ చూసాం కదా, మిలియన్స్ ఆఫ్ బైబిల్స్ ప్రింట్ అవుతున్నప్పుడు
చదివే వాళ్ళు కొద్ది మంది అయితే దాన్ని స్టడీ చేసే వాళ్ళు ఎంతమంది? సో ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ ఆల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. అటాచ్ యువర్ సెల్ఫ్ ఓకే టు ద స్క్రిప్చర్స్. నా మీరు ఈ బుక్స్ అన్నిటితోటి ఎంగేజ్ అయి ఉన్నారు, ఇష్టంగా మీరు చదువుతున్నారు అంటే ఐ థింక్ ద హోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఓల్డ్ టెస్ట్మెంట్ సిరీస్ ఇస్ మెట్ అనమాట. ఓకే, సో దట్స్ వాట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది. వెన్ యూఆర్ గోయింగ్ త్రూ దట్ యూ కెన్ కమ్యూనికేట్ అండ్ షేర్ యువర్ జర్నీ, దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది. సో మనం బిగినింగ్లో చూసాము, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సర్వే వాట్ వీ విల్ గెట్ అనేది మీకు గుర్తుందనుకుంటా. బర్డ్స్ ఐ వ్యూ 39 బుక్స్ యొక్క వాటిని బర్డ్స్ ఐ వ్యూ మనం చూసాము. హై లెవెల్ టైమ్ లైన్ చూసాము. ఓకే, వాటిని క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టాం ఆ బుక్స్ అన్నిటిని. తర్వాత దేవుని యొక్క థ్రెడ్ లైన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ కూడా చూసాము. రైట్ ఫ్రమ్ క్రియేషన్, ఫాల్, పేట్రియాక్స్, వీటన్నిటి నుండి అన్ని బుక్స్ యొక్క కాంటెక్స్ట్ అయితే చూసాము. కంటెంట్ మేజర్ బుక్స్కి చూసాం. ఓకే, అండ్ దెన్ ఫైనలీ ఏ విధంగా ఈ టైం లైన్ని మనం గుర్తుంచుకోవాలో సమ్ టిప్స్ అరౌండ్. మెయిన్ టిప్ ఏంటంటే వాజ్ ఆ 8 స్టేజెస్ అనమాట. సో వాటితోటి వీ క్లోజ్డ్ ఇట్ రైట్. సో I will leave this to you all now. Okay, I thought I'll just give a summary మనం ఇప్పటివరకు ఏం కవర్ చేసాము అని అనేది. బట్ ఆల్సో ఛాలెంజింగ్ దట్ నేను ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నా క్వైట్ టైం వచ్చేసి ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ హీబ్రూస్. దట్ హీబ్రూస్ నేను ఈసారి ఓటీ సిరీస్ టీచ్ చేశాను. బట్ ఈచ్ టైమ్ ఐ టీచ్ దెర్ ఈస్ ఐ మీన్ ఎన్హాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఆ లైట్ తోటి హీబ్రూస్ చదువుతుంటే ఇట్ మేడ్ సో సెన్స్ అనమాట. సో అండ్ మై డిజైర్ ఈస్ దట్ దేవుని వాక్యం. ఓకే, దెర్ ఆర్ 2 పాసిబిలిటీస్ ఈ సిరీస్ అంతా అయిపోయిన తర్వాత. పాసిబిలిటీ 1 ఏంటంటే మన హెడ్ నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. ఏ రాజు తర్వాత ఏ రాజు వస్తాడు, ఏది ఏ టైం లైన్లో ఏ సంవత్సరంలో ఏమైంది, ఇదంతా హిస్టారికల్ టైం లైన్ వెరీ హెడ్ నాలెడ్జ్ అనమాట. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఆ హార్ట్, మన అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, రిలేషన్షిప్ విత్ గాడ్, అవర్ క్రిస్టియన్ వాక్, దీని మీద ఇంపాక్ట్ అవ్వకపోతే కనుక దెన్ ఇట్స్ ఓన్లీ హెడ్ నాలెడ్జ్. ఆ హెడ్ నాలెడ్జ్ చాలామంది ఎథిస్ట్స్ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ డెవిల్ కూడా హీ నోస్ మచ్ మోర్ అబౌట్ అవర్ గాడ్ దెన్ ఆల్ ఆఫ్ అస్. సో ఈ సిరీస్ ఇట్స్ నాట్ ఫర్ ఇంప్రూవింగ్ ద హెడ్ నాలెడ్జ్, మన ఇంటలెక్చువల్ ఐక్యూని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి కాదు. దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇట్ షుడ్ ట్రాన్స్లేట్ టు అవర్ క్రిస్టియన్ వాక్. సో దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ ఇట్. సో అది సెకండ్ ఆబ్జెక్టివ్ అయితే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవటం, మన హార్ట్ మన రెగ్యులర్గా దేవునితో నడవటం, అది సెకండ్ ఆబ్జెక్టివ్ అయితే ఐ వాంట్ టు ఇంక్లూడ్ వన్ మోర్ థర్డ్ ఆబ్జెక్టివ్. ఐ నో మోస్ట్ ఆఫ్ యూ మీరు ఇక్కడ జాయిన్ అవుతున్న వాళ్ళు, యు మే బి లీడర్స్, యు మే బి లేమెన్, యు మే బి ఫుల్ టైమ్ ఆన్ ద ఇన్ చర్చెస్ ఆఫ్ వెరెవర్ మినిస్ట్రీస్. ఇఫ్ యూ కెన్ హ్యావ్ దిస్ ప్యాషన్, మీరు కూడా ఈ ప్యాషన్ తోటి ఏంటంటే అటాచింగ్ పీపుల్ ఆఫ్ గాడ్ టు గాడ్స్ వర్డ్, ఆ ఆబ్జెక్టివ్ తోటి వెళ్తే ట్రై టు వన్-ఆన్-వన్స్లో కానీ లేకపోతే సమ్ ప్రోగ్రామ్స్లో కానీ బ్రింగ్ పీపుల్ ఆఫ్ గాడ్ టు గాడ్స్ వర్డ్. ఓకే, దేవుని ప్రజల్ని దేవుని వాక్యం దగ్గరికి ఇఫ్ యూ కెన్ అటాచ్ దెమ్, వాళ్ళని అటాచ్ చేయగలిగితే కనుక ఐఎమ్ షూర్ యూర్ గోయింగ్ టు డూ ఎ గ్రేట్ సటిల్ వే ఆఫ్ మేకింగ్ డిసైపుల్స్. మేకింగ్ డిసైపుల్స్ అనేది యూ కెన్ గో అవుట్ అండ్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఎట్ ద సేమ్ టైమ్ యూ బ్రింగ్ దెమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళంతకు వాళ్ళు దే విల్ బి, ఐ మీన్ యూ అటాచ్ దెమ్, గాడ్ విల్ ఎన్ష్యూర్ దట్ దే విల్ గ్రో. Okay, so with that note, I will pass on to Ratna, back to you, and then we will conclude it. Thank you. Yeah, thank you so much, Anna. Wow, wow, wow. Anna, it was really, truly, uh, thank you so much for you are again recapping and reminding us the key points. Uh,
I just want to do one small thing here. Can you please all turn your cameras on? ఒక్కసారి I would request Chanti అన్న also to turn on. దయచేసి అందరూ కెమెరాస్ ఒక్కసారి ఆన్ చేద్దాం ప్లీజ్. I wanted actually all the sessions to be run like that because we were broadcasting in YouTube. So Manam Anna, I think now you can see all of us. Can you just take the capture also, Rohina, so that Anna, thank you for your words and recapping all the things once again. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ సమ్ సీరియస్ వార్నింగ్స్. అన్న మనకి చాలా చాలా బాగా గుర్తు చేశారు. ఇట్ ఈస్ నాట్ ఫర్ అవర్ హెడ్ నాలెడ్జ్. మనం ఎంత బాగా నేర్చుకొని మన హెడ్ నాలెడ్జ్ పెంచుకొని ఇతరులకి మన ఇంటెలెక్చువాలిటీ చూపించాలని కాదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ హార్ట్, అది యాక్చువల్గా దాని ఒక పర్పస్ ఫుల్ఫిల్ కాదు అన్న. చాలా చక్కగా అన్న జ్ఞాపకం చేశారు అది. మళ్ళీ దయచేసి అది గుర్తుపెట్టుకుందాం మనం అందరం. అండ్ థ్రెడ్ లైన్ గురించి ముఖ్యంగా ఎస్పెషలీ ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ ఆఫ్ మలకాయ్ వరకు మనం చూస్తే, ఎస్పెషల్లీ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్లో గాడ్స్ కింగ్డమ్ గురించి, దేవుడు రాజ్యం గురించి ఎంత చాలా క్లియర్గా నిట్ చేసుకుంటూ వచ్చాం. దానికి అన్న చేసిన ఒక మంచి థింగ్ ఏంటంటే మనకి అసైన్మెంట్ ఇచ్చారు. ఆ అసైన్మెంట్స్ ఒకవేళ ఇంకా చేయలేదో అది మీరు దయచేసి అది కంప్లీట్ చేయండి. అది మన కొరకు కంపల్షన్గా అది ఇవ్వలేదు. గాడ్స్ ఒక యాట్రిబ్యూట్స్ ఏంటి, మ్యాన్ ఒక రియాక్షన్స్ ఏంటి, ఆ థ్రెడ్ లైన్ ఎలా అయితే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎలా అయితే కంటిన్యూటీ ఉందో అది చాలా బ్యూటిఫుల్గా మనకు ఒక ఎక్సెల్ షీట్లో పెట్టించారు. ఆ థ్రెడ్ లైన్ గురించి అది ఆ ఎక్సర్సైజ్ ఫినిష్ చేసినప్పుడు మనకి కంప్లీట్ క్లియర్ పిక్చర్ ఉంటుంది. దయచేసి ఒకవేళ ఇంకా ఎవరైతే కంప్లీట్ చేయలేదో అది మీ రెఫరెన్స్ కొరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. మన పిల్లలకి, మన చర్చ్లో లేదంటే ఇతరుల్ని మనం ఎంకరేజ్ చేసేటప్పుడు అది చాలా క్లియర్గా మనకి ఎంకరేజ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఎస్, వీ విల్ టాక్ అబౌట్ దట్. స్క్రిప్చర్స్ గురించి కూడా అన్న చాలా క్లియర్గా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. స్క్రిప్చర్స్ అని ఎప్పుడెప్పుడైతే న్యూ టెస్టిమెంట్లో కోట్ చేయబడిందో, ఇట్ ఇస్ నాట్ అబౌట్ గాస్పల్స్ ఆర్ ద లెటర్స్ గురించి కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ద ఫుల్ బైబిల్, ఇట్స్ అబౌట్ ది ఓల్డ్ టెస్టిమెంట్. అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఒకవేళ మనకి కరెక్ట్గా తెలవకపోతే, ఒకవేళ దాన్ని కరెక్ట్గా మనం కానీ చదవకపోతే గాడ్ ఒక ఇమేజ్ మనకి ఎంత బ్లర్గా ఉంటుంది అనేది మనకు ఆల్రెడీ తెలుసు. అది చాలా క్లియర్గా మనకు చూపించారు. ఎలా అంటే ఆ ఫస్ట్ డే ఒక అసైన్మెంట్ మనం ఈ సర్వే చేయకముందు మీకు బైపాస్ చేసే ఒక బైబిల్ బుక్స్ ఏంటి అన్న అడిగినప్పుడు ఆ లిస్ట్లో చాలా రాసాం మనం. మీకు గుర్తున్నాయో లేదో చాలా చెప్పాం మనం. ఇక అలా అనుకుంటూ పోతే ఇంకా బైబిల్ మొత్తం వచ్చేస్తుందేమో అనుకొని కూడా అనుకున్నాం మనం. సో అట్లాంటి స్టేజ్ నుంచి ద ఫైనల్ సెషన్ ఆఫ్ ఓటీ ఎక్స్ప్లరేషన్కి మనం రాగలిగాం. అన్న, వి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్ అండ్ పెయిన్ అన్న దట్ యూ టుక్ హంబ్లీ. చాలాసార్లు కన్సిస్టెంట్గా మేము రాలేకపోయాం, కానీ యూ వేర్ సో కన్సిస్టెంట్ అన్న. మీరు ఇచ్చిన టైంకి, ఇన్ఫ్యాక్ట్ అన్న వెకేషన్కి వచ్చినప్పుడు కూడా తీసుకుంటానని చెప్పారు. మేమే ఆపేమో అన్నని. అన్న వెకేషన్కి వచ్చినప్పుడు కూడా క్లాస్ తీసుకుందాం, బహుశా కొన్ని మంది డ్రాప్ అవుతారేమో అన్నారు. బట్ మేమే అన్నని లేదన్నా మీరు పర్లేదు అని చెప్పామన్నమాట. అదర్వైజ్ ఇట్ వాజ్ సో కన్సిస్టెంట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అయితే మన సెషన్ని కంటిన్యూ చేద్దాం. లెట్స్ కీప్ అవర్ కెమెరాస్ ఆన్ ఈ సెషన్ వరకు, ఇఫ్ పాసిబుల్, మీకేం ప్రాబ్లం లేకపోతే. దెన్ వీ విల్ స్టార్ట్ విత్ అసైన్మెంట్స్ ఈరోజు. దెన్ తర్వాత షేరింగ్కి వెళ్దాం. సో
assignments, we will just start with Jeremiah group. Brother Kiran, are you ready? Yes, brother. Along with me, Nancherai are also there. So Wow, we wonderful, both. brother. So you will start off, brother. Sure, and can I మీకు present? నేను ఏదైనా మీకు యు ఆర్ ప్రెజెంటింగ్ సంథింగ్ సో దట్ ఐ విల్ గివ్ యూ ద రైట్స్ బ్రదర్. Yeah, and Nancherai can you start with the kings and like first ఐఎమ్ assignment? మేకింగ్ యూ కో-హోస్ట్. Sure, and okay. నాంచారయ్య గారు కూడా ఒక్కసారి Nancherai garu. యా బ్రదర్ కూడా చేస్తున్నాను. Sure, and నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. Like maybe Nancherai garu will start and then I'll continue. షూర్ బ్రదర్. సార్ నా స్క్రీన్ కనపడితే చెప్పరా కొంచెం? అలాగే we can see your screen brother. షూర్ అండి. ఓకే. నాంచెరే గారు మీరు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? అన్నా అన్నా. మీరు స్టార్ట్ చేస్తారా? ఫస్ట్ అసైన్మెంట్ మీరు స్టార్ట్ చేస్తే నేను జెర్మియా అండ్ నేను రిమైనింగ్ నేను ఓకే అన్న, ఓకే. Talking about Jeremiah right now. అన్నా, అంటే రెండు అసైన్మెంట్స్ ఉన్నాయి బ్రదర్. కింగ్స్ అండ్ క్రానికల్స్ ని ఈ అసైన్మెంట్ కూడా ఉంది. ఒకటి ఏంటంటే ఏ కింగ్ అప్పుడు ఎవరెవరు వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ప్రాఫిట్స్ ఎవరు, ప్రీట్స్ ఎవరు, వాళ్ళు ఏ గాడ్స్ వర్షిప్ చేశారు, వార్స్ ఏంటి అని ఒకటి. రెండోది ఏంటంటే మన పారాగ్రాఫ్ లో ఒక ఈచ్ జెర్మియా ఈచ్ పారాగ్రాఫ్ కి ఒక రిఫరెన్స్, దాని జాన్రా ఏంటి, దాని టైటిల్ ఏంటి, థీమ్ ఏంటి, సో అనేది ఈ 2 kinds ఆఫ్ అసైన్మెంట్స్ ఉన్నాయి కదా, ఒక దాంట్లోనే ఇట్స్ ఇంటిగ్రేటెడ్ అన్నమాట. ఓకే సో brother, you will conclude in 7 to 10 minutes or 5 minutes, 7-10 minutes. టఫ్ జాబ్ బ్రదర్, బట్ వి విల్ Okay. Focus brother. వచ్చేసి you can do on the Jeremiah sheet మీద. ఇది Okay. just on the surface of it, Kings and Chronicles ని you can just Okay. skim in 1 minute and then go to Jeremiah. Jeremiah. షూర్ అండి. ఓకే. ఫోకస్ జెర్మియా మీద పెడదాము, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇది కింగ్స్ అండ్ క్రానికల్స్ మనం సెషన్లో కవర్ చేస్తాం కాబట్టి యూ కెన్ గో టు దట్, బట్ యూ కెన్ స్కిమ్ త్రూ దిస్ స్టిల్. ఓకే అండి. నాంచెరే గారు ప్లీజ్. అన్న మీరు చెప్పండి అన్న, కిరణ్ అన్న మీరు చెప్పేయండి. అంటే ఓకే అన్న ఓకే ఎక్కువ వర్క్ చేశారు ఇది కాబట్టి మీరు చెప్పండి అన్న. షూర్ అండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక షీట్ లో అండి, ఇది మన మనీష్ ఈ కింగ్స్ అన్ని కూడా లిస్ట్ ఇచ్చారు. అందులో ఎవరెవరు ప్రాఫిట్స్ ఉన్నారు, ఎవరెవరు ప్రీస్ట్స్ ఉన్నారు, ఎవరెవరు గాడ్స్ వర్షిప్ చేశారు అనేది మనకి ఇచ్చారు. ఇందుట్లో ఈ కింగ్స్ చేసేటప్పుడు జస్ట్ నేను ఒక 2 కింగ్స్ గురించి చెప్పి నేను ఐ విల్ గో టువర్డ్స్ జెర్మియా. ఇప్పుడు మనష్షే కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన పేరెంట్స్ వచ్చేసి హెజ్కియా అండ్ హెఫ్సిబాకి వాళ్ళ పేరెంట్స్. ఆయన 55 years పరిపాలన చేశారు. ఈ రెఫరెన్స్ అన్ని కూడా 1-2 2 Kings 13 క్రానికల్ 33 రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాఫిట్స్ యాక్చువల్గా మన మనషే అప్పుడు లిటరల్గా మనం దీన్ని నహూమ్ ఇషియా అప్పుడు నేను పాయింట్అవుట్ రెఫరెన్సెస్ లేవు, కానీ మన చంటి గారు ఇచ్చిన ఆ గ్రాఫ్స్ లో మనం నహూమ్ ఏదైతే నినివే గురించి ప్రాఫెసీ చెప్తారో దాన్ని అష్యూరియన్స్ ప్రాఫెసీ కింద చెప్పినప్పుడు అది మనిషి జీవితంలోనూ ఆమన్ లో కూడా నెరవేరుతుంది కాబట్టి దాన్ని మేము నహూమ్ అండ్ ఇషియా, ఇక్కడ ఆమన్కి వచ్చి నహూమ్ తీసుకున్నాను. బట్ రెఫరెన్సెస్ డైరెక్ట్ గా లేవు కానీ బట్ యాజ్ పర్ చార్ట్ నేను తీసుకున్నాను. రెండోది ఈ మనిషి దాంట్లో వాళ్ళు బయలుదేవతని, అషేరాని, అలాగే ఈ నక్షత్ర గ్రూపుల్ని, వీళ్ళందరినీ కూడా వాళ్ళు మన దేవుణ్ణి మర్చి వేరే వేరే ప్యాగన్ గాడ్స్ ని వాళ్ళు వర్షిప్ చేసినట్టుగా మనం ఈ 2 Kings 21 chapter లో చూడొచ్చు. అదే విధంగా క్రానికల్స్ లో కూడా 33 chapter 3-7 లో కూడా చూడొచ్చు. సో మనషే జీవితం మనం చూసినట్లయితే ఇక్కడ అసీరియన్స్ వాళ్ళని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాతే తన్ని వాళ్ళు
బందీ చేసి తీసుకెళ్ళిపోతారు. ఎప్పటికో ఇక లాస్ట్‌కి ఏమవుతుందంటే చివరికి తను రిపెంట్ అవుతాడు. అట్‌లీస్ట్ వాళ్ళు క్యాప్చర్ చేసిన తర్వాత రిపెంట్ అవుతాడు గానీ, బట్ అప్పటికే ఇంక చెప్పాలంటే మిగతా కింగ్స్ అన్నిటిని కూడా వీళ్ళ పితరులు చేసిన దోషం అంటే మనష్షే అని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితులకు మనష్షే వెళ్ళిపోయాడు. ఇట్స్ చాలా దారుణమైన పరిస్థితి. మనష్షే చేసిన దోషం మిగతా కింగ్స్ అన్నిటికి కూడా ఇదే అయిపోయింది. ప్రతి ఒక్క కింగ్‌కి ఈయనే రిఫరెన్స్ అయిపోయాడు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఆయన మన దేవుని మందిరాల్లో వేరే గాడ్స్‌కి ఈ మన ఆల్టర్స్ కట్టడం ఇట్లాంటియన్నీ కూడా మరి ముఖ్యంగా యూదా చెడిపోవడానికి ప్రధాన కారకుడు మనష్షే అని చెప్పొచ్చు. సో రిఫరెన్సెస్ అన్ని పెట్టాను. బట్ ఐ కాంట్ గో రియల్లీ ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ లైన్స్. సో అదే మనం చూసినట్లయితే అమ్మను కూడా అదే చేయడం జరుగుతుంది. ఒక్కటే గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ జోసియా వచ్చేసేపాటికి దేవుడు అనూహ్య తనకి ఒక ప్రామిస్ చేస్తాడేంటంటే తనకి ఎప్పుడు కూడా తను జోసియా కొంచెం దేవునికి దగ్గరగా నడిచినట్టు మనం జోసియాని చూడొచ్చు. కాకపోతే నేను ఎంత చేసినా ఈ నికో వార్నింగ్ చేస్తాడు. నాతో వద్దని చేయొద్దని ఇది దేవుని మాట అని చెప్పినా గాని చివరికి యుద్ధానికెళ్ళి జోసియా మరి నాశనం అయిపోవడం చనిపోవడం జరుగుతుంది. సో జోసియా తర్వాత ఎలాంటి గుడ్ డీడ్స్ చేసిన కింగ్‌ని మనం మిగతా రాజుల్లో మనం చూడలేని పరిస్థితి ఉంటుంది. సో కంటిన్యూగా వాళ్ళు ప్యాగన్ గాడ్స్‌ని దేవుడిని విడిచిపెట్టడం, దేవుడిని ఆశ్రయించలేకపోవడం, క్షమాపణ అడగలేని పరిస్థితిలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా సేమ్ ఇజ్రాయెల్‌కి మళ్ళీ యూదా వాళ్ళు కూడా వాళ్ళు నశించిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఐ థింక్ బ్రదర్ ఐ విల్ కంక్లూడ్ దిస్ అండి కింగ్స్. సో ఇది రిఫరెన్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది ఈవెన్ గెడాలియాతో సహా. సో ఇస్ దట్ ఓకే బ్రదర్? దట్స్ ఓకే. ఫోకస్ జెర్మియా మీద పెడదాము. ఓకేనండి. ఫోకస్. సో ఐ విల్ షో యూ వన్ గ్రాఫ్ అండి సో దట్ ఐ విల్ గో టు జెర్మియా. సో ఇది కూడా ఇచ్చారు మన ఏదైతే చాప్టర్స్ని క్రోనాలజికల్లో పెట్టమన్నారు. సో ఇది మేము జస్ట్ కింగ్స్ని క్రోనాలజికల్లో చాప్టర్స్లో ఈ గ్రాఫ్ కూడా డ్రా చేశాము. సో దిస్ ఈజ్ ఫర్ ఎ గ్లిమ్స్ అందరికి రిఫరెన్స్ ఉంటుందని చూపిస్తున్నాను. దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి జెర్మియా. సో జెర్మియాని మేము స్టడీ చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఈ సర్వేస్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఐ ఇంక్లూడెడ్ మై సన్ ఇన్ డూయింగ్ దిస్ హూ ఇస్ స్టడీయింగ్ 8th క్లాస్. ఐ ఇంక్లూడెడ్ హిమ్ ఇన్ డూయింగ్ దిస్ అసైన్మెంట్. సో ఈ జెర్మియాని నేను ఏం చేశానంటే ఒక 100 భాగాలుగా విభజించానండి. సో 100 టైటిల్స్, 100 చాప్టర్స్ వాటిలన్నిటి రిఫరెన్స్ ఇచ్చుకుంటా జరిగింది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మేబీ కపుల్ ఆఫ్ థింగ్స్ యాజ్ బికాజ్ మై టైమ్ ఈజ్ వెరీ స్టిపులేటెడ్ 5 minutes. సో జెర్మియా 1 చాప్టర్ కనుక మనం చూసుకున్నట్లయితే దీన్ని నేను 5 భాగాలుగా చేశాను. ఒకటి ఏంటంటే దేవుడు ఎలా పిలిచాడు, దేవుడి ప్రవచన యొక్క పిలుపులో ఆయన ఎలాగా ప్రాఫిటిక్ కాల్లోకి ఎలా పిలిచాడు, ఆయన అక్కడికున్న దర్శనాలు ఏంటి, దాన్ని ఆయనకి ఇచ్చిన కమిషన్ ఏంటి అనేది ఒక 5 భాగాలుగా విభజించడం జరిగింది. జాన్రా 2 రకాల నేరేటివ్ ఉంది, అలాగే ప్రాఫసీ కూడా ఉంది. రెండోది ఏంటంటే ఇది మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ కాంటెక్స్ట్. రెండోది ఏంటంటే జెర్మియా పిలుపు, తర్వాత గాడ్స్ రెడీనెస్ ఫుల్ఫిల్ ఈజ్ గాడ్. సో ఈ విధంగా నేను ఏం చేశానంటే సమ్మరీ వచ్చేసి మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఈ తెలుగులో కూడా నేను రాసుకున్నాను రిఫరెన్స్, ఎందుకంటే అన్ఫార్చునేట్గా టీమ్ తోటి మేము ఇంటరాక్ట్ అవ్వలేదు, బట్ వాళ్ళకి ఉంటుందని చెప్పేసి నేను ఇలా సమ్మరీ కూడా రాయడం జరిగింది. సో దేవుడు ఎందుకు పిలిచాడు, ఉద్దేశాన్ని ఎలా పెట్టాడు, ఆయన రక్షణ కల్పిస్తాను హామీ ఎలా ఇచ్చాడు, సో అనేది ఫస్ట్ చాప్టర్ యొక్క ఉద్దేశం. రెండో చాప్టర్ దాన్ని ఏంటంటే నేను రఫ్లీ ఒక 7 చాప్టర్స్ కింద నేను దాన్ని డివైడ్ చేయడం జరిగింది. దేవుని ఒప్పందం ఎలా ఉంది, ఇజ్రాయెల్ యొక్క వ్యతిరేకత ఎలా ఉంది, విగ్రహాల పునరుద్ధరణ ఎలా జరిగింది, పాప యొక్క పరిణామాలు, వ్యభిచారం, వాళ్ళ యొక్క తీర్పు యొక్క బాధ్యత. సో ఇవన్నీ కూడా నేను ఒక 7 పార్ట్స్గా నేను డివైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే దీని యొక్క 2వ అధ్యాయం ఏంటంటే
దేవుడు విగ్రహాలను వాళ్ళందరూ కూడా విగ్రహాలను ఆశ్రయించారు. అలాగే వాళ్ళ యొక్క ఇజ్రాయేలీలు చెప్పాలంటే వాళ్ళ యొక్క పాపాన్ని వాళ్ళు హైలైట్ చేయడం జరిగిందక్కడ. సో, అంటే చాలా బ్లంట్‌గా చెప్పాలంటే పనికిమాలిన పనుల కోసం దేవుడు విడిచిపెట్టడం, ఆధ్యాత్మిక మరియు భౌతిక నాశనం దారి తీస్తుందనడానికి ఈ రెండో ఒక ఆహ్, అధ్యాయం అని మనం లిటరల్‌గా చూడొచ్చు. ఇందుట్లో మోస్ట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ ఏంటంటే ప్రాఫెటిక్ డిస్కోర్సే ఉంటుంది. సో, ఆహ్, ఇదంతా కూడా వాళ్ళు అన్‌ఫెయిత్‌ఫుల్‌నెస్, ఐడోలటరీకి సంబంధించినట్టుగా ఈ రెండో అధ్యాయం మొత్తం చూడొచ్చు. ఆహ్, రవి బ్రదర్ జస్ట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐయామ్ అంటే నేను మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన వేలో ఉన్నానా లేదా అదర్‌వైజ్ అనేది చెప్పండి. ఐ విల్ కరెక్ట్ మైసెల్ఫ్ ఇఫ్ సంథింగ్ యూ వాంట్ మీ టు నారేట్ డిఫరెంట్‌లీ. సో, మూడో అధ్యాయం వచ్చేసి దీన్ని కూడా నేనేం చేశానంటే ఒక 5 భాగాలుగా విభజించడం జరిగింది. సో, హానెస్ట్‌గా చెప్పాలంటే నేను మా గ్రూప్ పేరే జెర్మియా. సో, జెర్మియా చేయాలి అనే ఉద్దేశంతో కొంచెం మీరు ఆన్‌లైన్ రెఫరెన్స్ తీసుకోవడం కొంత ఆ విధంగా నేను ఐయామ్ నాట్ వెరీ డీప్ డైవ్డ్ ఇంటూ జెర్మియా బికాజ్ ఐ మైసెల్ఫ్ క్యాప్చర్డ్ ఆల్ దిస్ బట్ ఐ విల్ కంటిన్యూ దిస్ సాటర్‌డే నేను డెడికేటెడ్‌గా పెట్టుకున్నాను. ఐ విల్ డీప్ డైవ్ బట్ ఫర్ ది సేక్ ఆఫ్ అసైన్‌మెంట్ అండ్ ఫర్ ది నేను ఒక నోట్స్ ప్రిపరేషన్ చేయడానికి అని చెప్పేసి ఐ ప్రిపేర్డ్ దిస్ వన్ అండ్ ఐ విల్ గో మూవింగ్ ఫార్వర్డ్ ఐ విల్ గో ఈచ్ సెషన్ బట్ ఓకే. కమింగ్ టు జెర్మియా 3. సో, ఇజ్రాయెల్ యొక్క ఆధ్యాత్మిక వ్యభిచారం లేకపోతే యూదా మరియు ఇజ్రాయెల్ యొక్క ద్రోహం ఏంటి? వాళ్ళు పశ్చాత్తాన్ని పిలిచారు. కానీ వాళ్ళ భవిష్యత్తు పునరుద్ధరణ వాగ్దానం, నిరంతర పాపానికి హెచ్చరిక. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఒక 5 భాగాలుగా నేను విభజించానండి. సో, మోస్ట్ ఆఫ్ ఇది జాన్రా ఏంటంటే ప్రాఫెటిక్ జాన్రానే ఇది. సో, వాట్ ఈస్ సమ్మరీ వచ్చేసి ఏంటంటే దేవుడు వాళ్ళని హైలైట్ చేశాడు. వాళ్ళు ఏదైతే నమ్మక ద్రోహాన్ని హైలైట్ చేశాడు. సో, వాళ్ళ యొక్క నిజమైన పశ్చాత్తాపం లేక పాపాన్ని అంగీకరించడం, దేవుని దగ్గరికి నిజంగా తిరిగి రావడం అనే దాన్ని ఎంఫసైజ్ చేయడం జరిగింది. కానీ దేవుడు ఏం కోరుకున్నాడో చెప్పడం జరిగింది. సో, దేవుడొస్తే ఆయన దయను అందిస్తాడని చెప్పేసి అక్కడ హెచ్చరించడం జరిగింది. బట్ దట్ ఈస్ అబౌట్ థర్డ్ చాప్టర్. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి సో నేనేం చేశానంటే అండి ఇది ఒక 5 టాపిక్స్‌గా నేను విభజించడం జరిగింది. ప్రభు వైపు తిరగడానికి ఎలా పిలుపు వచ్చింది, డిజాస్టర్ ఫ్రమ్ నార్త్ ఒక ఉత్తరం విపత్తుల గురించి ఎలా వివరించడం, అక్కడ హెచ్చరించడం ఎలా, అప్రోచింగ్ జడ్జ్మెంట్ ఎలా వస్తుంది అనే ఒక హెచ్చరిక ఎలా ఉంది, కన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ పాపాల ఫలితాల గురించి చెప్పడం జరిగింది. నాశనం యొక్క దర్శనం అంటే అక్కడ ఆయనకు ఒక దర్శనం ఇవ్వడం జరిగింది, ఎలా డివాస్టేట్ అవుతుంది ఒక దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ దిస్ ఫోర్త్ చాప్టర్ ఏంటంటే దేవుడు పిలుస్తాడు. సో తీర్పు వస్తుంది మీకు ఉత్తరం నుంచి అని పిలుస్తాడు. కానీ ఇక్కడ ఒక ప్రాఫెట్ చాలా విలపిస్తాడు అనమాట. సో యూదా యొక్క పాపాల గురించి, పర్యవసానాల గురించి యూదా చాలా స్పష్టంగా అక్కడ విలపించడం, చాలా ఆయన భయపడడం, బాధపడడం అవన్నీ చేస్తాడు. సో కానీ ఆయనకి పూర్తిగా ఏంటంటే దేవుడు ఏం చేస్తారంటే వాగ్దానం చేస్తాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తిరుగుబాటు మూలంగా వాళ్ళు తీర్పు అనేది అనివార్యం అవుతుంది. పశ్చాత్తాపం దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, ఛాన్స్ ఇస్తాడు. బట్ స్టిల్ వాళ్ళు అదే కంటిన్యూ అవ్వడంగా మనం చూస్తా ఉన్నాం. సో సో షల్ ఐ మూవ్ బ్రదర్ ఆర్ ఇస్ ఇట్ ఓకే టు కంటిన్యూ brother? Ratna and Chanti brother. Chanti Anna, your comments on this, and shall we Yeah, move to comments the నేను next one? లాస్ట్‌లో ఇస్తాను. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. Yeah. Yes, yes, Anna. Rest of time maybe you can. It's a good coverage, brother. We will Yes. finally I will give permission after everyone present. Thank you. షూర్ బ్రదర్. సో ఇక్కడ అంటే ఇక్కడ బ్రదర్ చెప్పండి. రత్న యూ వాంట్ టు సే Maybe you ఎనీథింగ్? can కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేయొచ్చు ఫర్ అదర్స్ ఆల్సో టు కవర్. బట్ ఇట్స్ రియల్ ఎక్స్టెన్సివ్ అన్నమాట. Yeah. You can cover to the other areas. సో ఇక్కడ అంటే మనం చూస్తా వెళ్ళేపటికి ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఇది నేను మేబీ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ హియర్ 20th చాప్టర్ మనం చూస్తూ ఉంటే సో ఇట్ ఈస్ వెరీ టఫ్ టైం ఫర్ మనం దేవుడు హెచ్చరించమంటే రియల్గా ఒక
ఒక ప్రాఫిట్ సఫర్ అయ్యే విధానాలు కనుక మనం చూస్తే, ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఈ యెరెమయా మీదే ఎదుర్కొంటాడు. ఆయన కూడా హింస ఎదుర్కొంటాడు, అపహాస్యం ఎదుర్కొంటా ఉంటాడు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆయన కూడా డిస్కరేజ్ అయిపోతాడు. సో కాకపోతే చివరికి ఏంటంటే దేవుడు న్యాయంపై ఆయన నమ్మకాన్ని వ్యక్తీకరించడం అనేది మనం 20వ చాప్టర్లో చూడొచ్చు. అలాగే హెచ్చరిక, డిఫరెంట్ రాజులకి హెచ్చరిక మనం 22nd కాడి నుంచి మన జూదా కింగ్స్, జోహాజ్ కానీ, జోహాయికం కానీ, జోహాయికెన్ కానీ, వీళ్ళందరూ కూడా తీర్పుని మన ఇండివిజువల్ చాప్టర్స్లో మనం 22nd చాప్టర్లో మనం చూడొచ్చు. అలాగే 23rd ఏంటంటే కాపర్లపై శాపం ఏంటి అనేది అన్ని మనం చూడొచ్చు. మాక్సిమం మొత్తానికి మన ఈ జెరెమియాని చూస్తే కనుక అంతా కూడా ప్రాఫిటిక్ నారేటివ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రవక్తలు, రాంగ్ ప్రాఫిట్స్ గురించి కూడా ఇక్కడ చాలా ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఈ హననీయ గురించి, తప్పుడు ప్రవక్త హననీయ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, లేకపోతే ఎందుకు వాళ్ళు అందరూ కూడా త్వరగా తిరిగి వస్తారు. హననీయ తప్పు చెప్తాడు అక్కడ, కానీ జెరెమియా మందలిస్తాడు. బట్ స్టిల్ ఏంటంటే అయితే ఐ డోంట్ థింక్ లైక్ ఎనీబడి బిలీవ్ దే. సో అక్కడ 70 సంవత్సరాలు అక్కడ ప్రొలాంగ్ అవుతుందని చెప్పేసి జెరెమియా కూడా ఎన్ఫోర్స్ చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే కొంతగా ఇక్కడ మనం ఇజ్రాయేల్ యొక్క పునరుద్ధరణ కూడా ఇక్కడ చూడొచ్చు 30th చాప్టర్లో. సో ఇక్కడ ప్రధాన సందేశం ఏంటంటే ఇజ్రాయిల్ మరియు యూదా వారి బాధల తర్వాత వారి పునరుద్ధరణ దేవుడు వాగ్దానం చేశాడు. ప్రస్తుత కష్టాలు ఉన్నప్పటికీ దేవుడు వారిని తిరిగి రప్పిస్తాడు, మరి శాశ్వతమైన ఒడంబడిక చేస్తాడు. కొత్త న్యూ కావనెంట్ కూడా మనం నెక్స్ట్ చాప్టర్లో చూడొచ్చు. అలాగే కొంచెం మనం కిందకు వచ్చేసిన తర్వాత జడికే జడ్జిమెంట్ కానీ, మనం రెకాబైట్స్ యొక్క డిజోబిడియన్స్ కానీ, మనం వీటిలన్నిటిని మనం చూడొచ్చు. ఇంకొంచెం మనం కిందకు వచ్చేస్తే ఇంకా యెరూషలేం పతనం చూడొచ్చు. జెరెమియా విడుదల మనం 40th చాప్టర్లో మనం గెడాలియా నియామకం దగ్గర చూడొచ్చు ఈ విషయం. తర్వాత గెడాలియా హత్య, ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఆయన హత్య 41 చాప్టర్లో చూడొచ్చు. తర్వాత ఇక లాస్ట్కి ఇక మనకి ప్రజలందరూ కూడా వచ్చి జెరెమియా సైన్ అడుగుతారు. సో అనేది మనం 42nd చాప్టర్లో చూడొచ్చు. తర్వాత డిఫరెంట్ కంట్రీస్, మన ఈజిప్ట్కి ప్రవచనం కానీ, ఫిలిప్పీన్ ప్రవచనం కానీ, మోయాబు గురించి ప్రవచనం కానీ, అమ్మోన్ ప్రవచనం కానీ, బాబిలోన్ ప్రవచనం కానీ, బాబిలోన్ విధ్వంసం కానీ మనం ఆల్మోస్ట్ మన 45 తర్వాత ఎండ్ వరకు కూడా ఈ పతనం గురించి మనం చూడొచ్చు. సో ఫైనల్గా ఏంటంటే జెహోయాకీన్ రిలీజ్ ఫ్రమ్ ప్రిజన్, ఇది లాస్ట్ చాప్టర్లో మనం చూడొచ్చు. సో జెరూసలం పతనం, ఆలయాన్ని నాశనం చేయడం, మరి బాబిలోన్ ప్రజల ఆఖరి బహిష్కరణ గురించి చారిత్రాత్మక కథనాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇది మొత్తానికి యెరెమియా యొక్క ప్రవచనాల నెరవేర్పు ఎలా ధృవీకరించబడింది అనేది చూడొచ్చు. మొత్తానికి ఇది ఓవరాల్గా ఈ జెరెమియాని మనం ఎలా చూసుకోవచ్చు అంటే తిరుగుబాటు పర్యావసానం వల్ల యూదా ఎలా పతనానికి గురైంది అనేది మనం ఈ యెరెమియా గ్రంథాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఎన్ని రకాలుగా వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు, వాళ్ళకున్న డిఫరెంట్ ఎన్నిసార్లు ఇచ్చిన వాళ్ళు ఎలా తిరుగుబాటు చేసుకుంటూ వచ్చారు, ఆఖరికి ప్రవక్తనే ఎదురాడిన సందర్భాలు చూడొచ్చు. అలాగే రిమైనింగ్ వాళ్ళ పీపుల్ పైన, కంట్రీస్ పైన కూడా జడ్జిమెంట్ మనం దేవుడి ప్రణాళిక ఉన్నప్పటికీ కూడా అక్కడ దేవుడు వేరే వాళ్ళకి కూడా ప్రవచనాలు ఎలాగ డిస్ట్రక్షన్ గురించి ఎలా పడిపోతుందో, వేరే పతనాల గురించి జెరెమియా ఖచ్చితంగా హెచ్చరించడం నిజంగా ఒక జెరెమియా నిజంగా ఇట్ వెరీ డిఫికల్ట్ టు ఇప్పుడు ఈ యెరెమియాని కనుక మనం చూసుకున్నట్లయితే ఇట్లాంటి వ్యక్తులు నిజంగా మనం చెప్పాలంటే నాకు నా వరకు అయితే క్రీస్తు గుర్తొచ్చారు. ఎందుకంటే ఎంతో మంది ఒక జనాంగాన్ని రక్షించడానికి ఒక వ్యక్తి సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితుల్లో మనం జెరెమియాని చూస్తాం. ప్రాఫెట్సీ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, దట్ అమాంగ్ నేషన్స్, అమాంగ్ కింగ్స్, అమాంగ్ ది పీపుల్ అనేది దే వోంట్ టేక్ లిటరల్లీ యాజ్ ఇట్ ఈస్. ఇట్స్ వెరీ కష్టం, ఇది చాలా కష్టం. మోషే లాంటి వాళ్ళకి కూడా నిరుత్సాహానికి గురైన సందర్భంలో ఎలా దేవుడు నిజంగా బలపరిచాడు యెరెమియాని, ఇలా అందరికీ
ఇప్పుడు జెర్మియా వచ్చాడంటే తిడతాడురా బాబు, లేకపోతే చెడు మాట్లాడతాడు అనే పరిస్థితుల్లో ఇర్మియా జీవితం మనం చూస్తూ ఉంటాం. బట్ స్టిల్ ఏంటంటే దేవుడిచ్చిన అవకాశాలని చేజార్చుకోవడం వల్ల పతనానికి ఎలా నాంది పలికిందో మనం ఆ యూదా మన రాజ్యాన్ని గురించి చూడొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ మై కంక్లూజన్ బ్రదర్. Brother, thank you so much. There's so much of content you have put up. Chana chakkaga, we appreciate that. It was really good. We thank you and we appreciate you థ్యాంక్ యూ. for the betterment of Yeah, others, for encouragement. If it is okay, అందరు చేసిన తర్వాత మీ యొక్క ఫైల్ కూడా షేర్ చేయండి బ్రదర్ గ్రూప్లో. ప్రాబబ్లీ దట్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్ ఆల్సో. అదర్స్ చేసింది కూడా షేర్ చేస్తారు. మేబీ దట్ ఈస్ హౌ వీ కెన్ జస్ట్ షేర్ ది నాలెడ్జ్ అండ్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ బ్రదర్, యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ. శాంతి గారు కూడా నా ప్రత్యేకమైన. సో చండి అన్న, ఓవర్ టు యూ అన్న ఫర్ దిస్. No, thank you, bhai. It's really great hard work. I think ఆ ఎక్సెల్ ఫిల్ చేయటం ఇట్ సెల్ఫ్ ఇస్ అ రియల్ హార్డ్ వర్క్ దేర్. నేను ఇంకొక స్టెప్ చెప్తాను అందరిది అయిపోయిన తర్వాత. ఆ స్టెప్ చేస్తే కనుక యూ విల్ గెట్ ఏ క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ దిస్ బుక్ అనమాట. సో అది నేను అసైన్మెంట్ షీట్లో ఇవ్వటం మర్చిపోయాను, బట్ ఐ విల్ టెల్ యూ ఎట్ ద ఎండ్. రియలీ గుడ్ జాబ్. ఓకే, ఓవర్ టు యూ రత్న. బ్రదర్, మీరు జెర్మియా గ్రూప్ అని చెప్పి జెర్మియా చేయాల్సి వచ్చిందని చెప్పారు. బట్ థ్యాంక్స్ దట్ యు ఆర్ ఫ్రమ్ జెర్మియా గ్రూప్. యూ డిడ్ జస్టిస్ టు దట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ వన్ బ్రదర్ చంద్రశేఖర్, యూ కెన్ షేర్ యువర్ థింగ్ బ్రదర్. తర్వాత అన్న చంటి అన్న, చెప్పు సోదరా. యా, నేనేమి చేయలేదన్నా, ఎందుకంటే నాకు కొన్ని ఛాలెంజింగ్స్ ఉన్నాయి, నాకు టూల్స్ లేవు, తర్వాత ఇది లెంతీ ప్రాసెస్ అన్న, అందుకే నేనేం చేయలేకపోయాను. మీరు నన్ను క్షమించండి ప్లీజ్. నో వరీ. అంటే ఇది జస్ట్ 2 weeks లో అసైన్మెంట్ కాదు, ఇట్ టేక్స్ టైం. తర్వాత చేసినా పర్వాలేదు. యా, ఓకే అన్న, థ్యాంక్ యూ. రియలీ మన చంద్రశేఖర్ బ్రదర్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఆయన చెప్పినట్టు. బట్ ఆయన చాలా రెగ్యులర్గా డెలిజెంట్గా మన క్లాసెస్ అటెండ్ కావడమే, దట్ ఈస్ రియలీ గ్లోరీ టు ద గాడ్. కన్సిస్టెంట్గా ఆయన కూడా మన క్లాసెస్ అటెండ్ అయ్యారు. వీ కెన్ డూ ఇట్ లేటర్ బ్రదర్, దట్ ఈస్ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. బ్రదర్ ప్రసాద్, బ్రదర్ మీరు షేర్ చేస్తారా? ఓకే అన్న, థ్యాంక్ యూ. యా, మీరు షేర్ చేయండి. తర్వాత ఎస్ఆర్ గ్రూప్ సిస్టర్ ప్రసన్న అండ్ ప్రవీణ కొద్దిగా క్లుప్తంగా చేస్తే దాని తర్వాత మనకి షేరింగ్స్ ఉన్నాయి బ్రదర్. మనం ఆల్రెడీ 8:15. ఓకే, త్వరగా మనం పర్వాలేదు, నాకు షేరింగ్ కొంచెం పర్మిషన్ ఉంటాయి. నేను ఇస్తున్నాను అన్న, నేను ఇస్తున్నాను. అన్న చూడండి అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. షేర్ అవుతుందన్న అది? లేదన్నా. షేర్ అవుతుందిగా? ఎస్ అన్న, ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. బ్రదర్ చంద్రశేఖర్ అన్నట్టుగా చాలా కష్టమైన అసైన్మెంట్ ఇది నాకైతే మాత్రం. ఎందుకంటే కింగ్స్ తర్వాత డ్యూటోనమీ, క్రానికల్స్ చదువుతూ ఇర్మియా 52 చాప్టర్స్ చదివి దానిలోకి మెర్జ్ చేసి చేయడం అనేది చాలా కష్టమైంది. మ్యాక్సిమం ట్రై చేస్తాను, బట్ ఒకవేళ ఏదైనా బాగోకపోతే క్షమించండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. జెర్మియా గురించి మనం చూస్తున్నాము. డైరెక్ట్ నేను జెర్మియాకి వెళ్తాను, కింగ్స్ నుంచి వెళ్ళట్లేదు.
ఇర్మియా ప్రవక్త దృష్టిలో యోధా పతనం బాధ, హెచ్చరిక మరియు లోతైన అంటే డీప్ రిఫ్లెక్షన్స్ తో ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఇవి చదువుతూ ఉన్నప్పుడు జెర్మియా యొక్క బాధ మనం చూడొచ్చు, జెర్మియా యొక్క దుఃఖం మనం చూడొచ్చు. అందుకే అతన్ని విలాప ప్రవక్త అని కూడా మనం అంటాం అనమాట ఇక్కడ. తర్వాత ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. తర్వాత స్పిరిచువల్ గా వాళ్ళు గందరగోళంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ విధంగా ఆ ఇజ్రాయేలీని ఇర్మియా దృష్టి ద్వారా మనం చూడొచ్చు అనమాట. అయితే ఇక్కడ దీన్ని నేను చాప్టర్స్ ఇలా డివైడ్ చేశాను. 1 to 24 మనం చూస్తే కనుక ఇర్మియా యొక్క పిలుపు, ఇశ్రాయేలుపై ఆరోపణ, హెచ్చరిక. అంటే ఇశ్రాయేల్ ఏం చేశారో ఆరోపణ చేయడం, తర్వాత హెచ్చరించడం. ఆ రెండు కూడా 1 to 24 లో మనం చూడొచ్చు. మెయిన్ గా 1 లో కాలింగ్ ఆఫ్ జెర్మియా మనం చూడొచ్చు. సో తనని బలపరచడం, దేవుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీకు తోడుగా ఉంటాను, ఎవరు నిన్ను ఏం చేయలేరు, నువ్వు గనక వాళ్ళకి భయపడితే వాళ్ళు నిన్ను భయపడేట్టు చేస్తానంటాడు అనమాట దేవుడు. అట్లాగా చెప్తూ తను బలపరుస్తూ ఉంటాడు. తర్వాత దీంట్లో మెయిన్ గా మనం చూస్తే 1 to 24 లో ఇశ్రాయేల్ యొక్క నిబంధనను మేరడం, అది బేసిక్ ఐడియా అనమాట. వాళ్ళు ఇశ్రాయేలీలు అంటే ఇశ్రాయేల్ నిబంధనని యూదా వాళ్ళు మేరడం అనమాట. తర్వాత అన్ని దేవతలను పూజించడం అంటే ఐడలేటరీ, విగ్రహారాధన, వ్యభిచారం. తర్వాత సామాజిక దురన్యాయం అంటే ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేల్ నాయకులకు ఆరోపణలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే యాజకులు, రాజులు, ప్రవక్తలు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే విధవరాలని, అనాథులని, పరదేశుల్ని ఎట్లాగా ట్రీట్ చేయాలి అలా ట్రీట్ చేయట్లేదు అన్నమాట. సో ఈ 1 to 24 లో మనం జోడా యొక్క సిన్ చూస్తే కనుక దేవుణ్ణి వదిలేసింది, దేవునికి అన్ఫెయిత్ఫుల్ గా ఉంది. దేవుణ్ణి వదిలేసింది అంటే ఇక ఎంత దారుణం అంటే కనుక తను రాజు అయిన మనషే ఆ కింగ్ ఉన్నప్పుడు మనం చూస్తే కనుక దేవుని యొక్క దేవాలయంలోకి అషేరా పోల్స్ని తీసుకురావడం, విగ్రహాలను పెట్టడం చాలా దారుణమైన పరిస్థితి అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు పూజిస్తే మేము మా దేవుడినే పూజిస్తున్నాం అనుకునే పరిస్థితి అయిపోయింది అనమాట. దేవుని పూర్తిగా వదిలేశారు. కానీ 7th చాప్టర్ లో మనం చూస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు పిండి వంటలు చేస్తూ ఉంటారంట అషేరాదేవికి. అంత దారుణంగా వాళ్ళు దేవుణ్ణి వదిలేయడం మనం చూస్తున్నాం అనమాట. అట్లాగే అన్ఫెయిత్ఫుల్నెస్, దేవునికి ఫెయిత్ఫుల్ గా లేకపోవడం. తర్వాత ఐడల్ వర్షిప్, అడల్టరీ మనం చూసాం. అది స్పిరిచువల్ డిక్లైన్ అంటే ఆధ్యాత్మికంగా దేవునితో పూర్తిగా వేరైపోయినట్టుగా మనం చూడొచ్చు అనమాట. తర్వాత మోరల్ డికే. సో ఎప్పుడైతే దేవునితో వేరైపోయారో ఆటోమేటిక్ గా మొరాలిటీ విషయంలో కూడా అంటే ఆ దేశంలో ఏ విధంగా అయితే రైట్ చేస్తూ ఉండాలో, ఎవరినైతే ఏ విధంగా చూడాలో, ఆ రాజులు కానీ యాజకులు కానీ అది ఏది మనకి కనపడదు అనమాట. అంత మోరల్ డికే మనం చూడొచ్చు. ప్రైడ్, వాళ్ళ యొక్క ప్రైడ్ చూడొచ్చు, వాళ్ళ యొక్క పాపం చూడొచ్చు. ఇర్మియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా దేవుడు బబులోనికి చెరకప్పగిస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు ఇర్మియాని చంపడానికి చూసారు, కానీ కనీసం వాళ్ళు రిపెంట్ అవ్వడానికి అసలు చూడలేదు అనమాట. మనం సిద్కియా రాజు దగ్గరికి వెళ్తే కనుక ఇర్మియా రాసిందంతా బారుకు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చినప్పుడు అది తీసుకెళ్లి సిద్కియా రాజు దగ్గర చదివినిపించినప్పుడు సిద్కియా దాన్ని చింపేసి కాల్ చేయడం మనం చూస్తాం అనమాట. అంత ప్రైడ్ మనం చూడొచ్చు అక్కడ. అలాగే ద డిసీట్ఫుల్ హార్ట్ ఆఫ్ జూడా అంటే మోసం చేసే హృదయం యోధా కొనడం, వైలేటింగ్ ద సబ్బాత్. సో మెయిన్ గా ఇది కూడా అక్కడ దేవుడు మనకు వాళ్ళకి చెప్తా ఉంటాడు, వైలేటింగ్ సబ్బాత్. 70 years కనుక ఎందుకు వాళ్ళని చెరకు పంపించారంటే కనుక దానికి లెక్క ఉందనమాట. సో ఆ విధంగా సబ్బాత్ను వారు వైలేట్ చేయడం జరిగింది. సో ఎంతకాలం అయితే సబ్బాత్ను వైలేట్ చేశారో అదంతా కూడా రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో 70 years వాళ్ళని చెరగా తీసుకుపోవడం మనం చూస్తాం అనమాట. సో ఆ సిన్ని మనం చూస్తే మనస్సే కింగ్ దగ్గర కింగ్ దగ్గర 2nd Kings లో కానీ తర్వాత 2nd Chronicles లో కానీ ఆ కింగ్ దగ్గర మనం చూసినప్పుడు ఈ యొక్క పాపం అంతా మనకు కనపడదు అనమాట. అకార్డింగ్ టు ది అబామినేషన్స్ ఆఫ్ ది హీథన్ హూమ్ ద లార్డ్ అంటే దేవుడు ఎవరినైతే ఆ యొక్క కనాను దేశం నుంచి తోలేశాడో, ఏ ఆచారాలను అయితే తోలేశాడో అదే ఆచారాలను మరలా రీఎస్టాబ్లిష్ చేశాడు. ప్యాగన్ వర్షిప్ స్టార్ట్ చేశాడు. హోస్ట్ ఆఫ్ హెవెన్స్ అంటే నక్షత్రాలు, ఆకాశ నక్షత్రాలను పూజిస్తూ స్టార్ట్ చేస్తాడు. తన యొక్క కొడుకుని అగ్నిగుండం దాటించడం, అగ్నిగుండంలో పడేయడంలో మనం చూస్తున్నాం. సో తర్వాత అన్ని దురాచారాలని, తర్వాత ఓమెన్స్ ని, ఎన్చాట్మెంట్స్ ని, తర్వాత ఫెమిలియర్ స్పిరిట్స్, విజార్డ్ అంటే మనం చూసినప్పుడు వీటన్నిటిని సోది చెప్పే వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం మనం చూడొచ్చు. షీ షెడ్ ఇన్నోసెంట్ బ్లడ్ వెరీ మచ్. అందరినీ అంటే తనకు వ్యతిరేకించిన అందరినీ కూడా, ఇలా మంచిది కాదని చెప్పిన అందరినీ కూడా చంపేయడం మనం చూస్తాం. నాట్ మచ్ వికెడ్నెస్ ఇన్ ద సైట్ ఆఫ్ ది లార్డ్ టు ప్రొవోక్ హిమ్ టు యాంగర్ అంటే దేవునికి పాపం తెప్పించడానికి ఏం చేయాలో అంతా కూడా చేశాడు అనమాట తను. దేవుడు యోషియా టైంలో యోషియా ఎంత రిఫార్మేషన్ తీసుకొచ్చినా కూడా ఒక మాట అంటాడు,
అంటే ఆ మనసే టైంలో జరిగిన ఆ పాపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి తప్పనిసరిగా నేను వాళ్ళని, నువ్వు అంటే నీ హార్ట్ ఇలా ఉన్నా కూడా నేను వాళ్ళని క్షమించలేను అంటాడు అన్నమాట. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ సిన్ అనేది మనసే ఈజ్ నాట్ ఓన్లీ ద రీజన్. అంటే మనసే కింగే కాదని నేను అనట్లేదు, కానీ బట్ అక్కడ ఉన్న పీపుల్స్ కూడా దానికి అలవాటు పడిపోయారు. ఒక విచిత్రం ఏంటంటే కనుక ఆ మనస్సే నీ ఐగుప్తుకి చెరగా వెళ్ళిపోయిన తర్వాత తను దేవుని దగ్గర పశ్చాత్తాపడి పడినప్పుడు దేవుడు మనస్సుని క్షమిస్తాడు. మనస్సే మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు, తన జూడా కంట్రీకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న అషేరా పోల్స్ అవన్నీ తీసేస్తాడు. మనం సెకండ్ క్రానికల్స్ చూస్తే మనకు అర్థమవుద్ది. బట్ స్టిల్ పీపుల్స్ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. అంటే మనస్సే మారాడు కానీ పీపుల్స్ మారలే. మనసే వాళ్ళ పీపుల్స్ మారిపోయారు ఏది చెడిపోవడానికి, బట్ మనసే మంచిగా అయ్యాడు కానీ పీపుల్స్ మాత్రం మంచిగా అవ్వలేదు అనమాట. అంటే ఓన్లీ రాజు పాపమే కాదు, ఆ పీపుల్స్ పాపం కూడా అక్కడ కారణమైనట్టుగా మనం చూస్తాం. వీటన్నిటిని ఈ 1-24 వచ్చిన ప్రతిసారి కూడా ఇర్మియా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఏం చేశారు, ఏ పాపం చేశారో చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. తర్వాత అప్పీల్ టు రిస్టరేషన్. సో ఇన్విటేషన్ ఫర్ రిటర్న్ అండ్ రిస్టరేషన్, కాల్ ఫర్ రిపెంటెన్స్ అండ్ రిటర్న్ టు గాడ్. ప్రతి చాప్టర్ లో కూడా, అంటే మాక్సిమం చాప్టర్ లో మనం చూడొచ్చు, వాళ్ళ సిన్ చెప్తాడు, వాళ్ళకి జడ్జిమెంట్ ని చెప్తాడు, అట్ ది సేమ్ టైం రండి అని చెప్తాడు. ఎక్కడ కూడా ఆ యొక్క రిస్టరేషన్ కోసం మీకు ఛాన్స్ లేదని ఉండదు. ప్రతిసారి తను చెప్తానే ఉంటాడు అన్నమాట. కాల్ ఫర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మీరు ఎక్సైల్కి వెళ్ళిపోతాడని వాళ్ళకి ప్రాఫెసీ చెప్తాడు. తర్వాత రిజిస్ట్రేషన్ ఉంది మీకు, కాబట్టి వెనక్కి రండి, మీకు మెస్సయ్య రిజిస్ట్రేషన్ కూడా తను చెప్తాడు. అంటే యేసు ప్రభు గురించి కూడా తను చెప్పడం జరుగుతుంది అనమాట. సో తర్వాత జడ్జిమెంట్, అంటే పాపం చెప్పాడు, రిజిస్ట్రేషన్ ఉందని చెప్పాడు, ఒకవేళ మీరు రాకపోతే జడ్జిమెంట్ ఇలా ఉంటుందని జడ్జిమెంట్ గురించి చెప్తున్నాడు. కమింగ్ జడ్జిమెంట్ అని చూడ తప్పనిసరిగా వస్తుంది, అది ఇన్విటబుల్ అని చెప్తాడు అనమాట. ఇన్వేషన్ అంటే మీ మీదకి దండయాత్ర కింద వస్తారు, యెరూషలేముని డిస్ట్రక్ట్ చేసేస్తారు, నేషన్స్ మీదకి జడ్జిమెంట్ వస్తుంది, తర్వాత జూడా మీదకి జడ్జిమెంట్ వస్తుంది, ఫెమైన్ వస్తుంది, డ్రాట్ వస్తుంది, అంటే కరువు వస్తుంది. తర్వాత గాడ్ సింబాలిక్ సేయింగ్స్ అబౌట్ ఆ డిస్ట్రక్షన్ గురించి సింబాలిక్ గా కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో అలా చెప్పడం కూడా జరుగుతుంది అనమాట. సో యెరూషలేముని నాశనం చేసేస్తారని చెప్తాడు. తర్వాత యోధా రాజ్యాన్ని అంతటినీ నాశనం చేసేస్తారని చెప్తాడు. ఇన్ని చెప్పినప్పుడు కూడా వాళ్ళు రిటర్న్ అవ్వడం మనం చూడమన్నమాట. అందులో మరలా జిర్మియా ఎలా రెస్పాండ్ అవుతాడంటే కనుక వాళ్ళకి అంటే వాళ్ళకి చెప్తూ తను ఏడవడం మనం చూస్తూ ఉంటాం చాలా సార్లు. తర్వాత తన పర్సనల్ పర్సిక్యూషన్స్ మనం చూస్తాం. తనని ఒక డంగులో, అంటే ఒక నూతులో పడేయడము, తర్వాత బురదలో నూతులు పడేయడము. సో ఇలా మనం చూస్తాం. పర్సనల్ సఫరింగ్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఎస్పెషల్లీ 7th చాప్టర్ లో తను చెప్తాడు, టెంపుల్కి వెళ్ళి టెంపుల్ లోపల ఏం జరుగుతుంది, టెంపుల్ బయట ఏం జరుగుతుంది అని కూడా చెప్తాడు అనమాట. వ్యభిచారం జరుగుతుంది, దొంగతనం జరుగుతుంది, రహస్యాలు జరుగుతున్నాయి, అబద్ధ ప్రమాణాలు జరుగుతున్నాయి, బయలుదేవతకు ధూపం వేస్తూ ఉన్నారు, అది లోపల. బయట చూడండి, ఆకాశరాణి దేవతలకు పిండి వంటలు చేస్తున్నారంట. వాళ్ళకి దేవతలకు పానాలు పోయడానికి వాళ్ళ పిల్లల్ని వంట చెరుకు పంపించారంట. ఎంత దారుణం అంటే కనుక ఎవరైతే వాళ్ళ ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడో ఆయన్ని వదిలేసి వాళ్ళు ఎంతవరకు చెడిపోవాలో అంతవరకు చెడిపోవడం మనం చూస్తున్నాం అనమాట. 25లో మనం చూస్తే బబులోను యెరూషలేమును నాశనం చేసి ప్రజలను 70 సంవత్సరాల పాటు చెరలోకి తీసుకెళ్తుందని అక్కడ వార్నింగ్, అంటే టైం కూడా చెప్తాడు అనమాట, చెరలోకి వెళ్ళే టైం కూడా. బబులోను దేవుని యొక్క ఉగ్రతా పాత్ర కింద ఎవరికి, మన జూడాకి అండ్ అట్ ది సేమ్ టైం చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశం మీద కూడా, ప్రతి దేశానికి కూడా తీర్పు తెచ్చడానికి బబులోను యూజ్ చేసుకుంటున్నాడు అని చాప్టర్ 25లో మనం చూడవచ్చు. 26-45 దేవుని తీర్పు ఎలా ఉంది, తర్వాత నిరీక్షణ, రెండింటి గురించి చెప్పడం చూస్తాం అనమాట. 26-45లో 26-29 చూస్తే కనుక ఇర్మియా తను వాన్ చేస్తూ ఉంటాడు, కానీ ఇజ్రాయెల్ రాజును తిరస్కరించాడు. ఆ విషయాలు మనం చూస్తాం. యెహోయాకీం టెంపుల్లో మాట్లాడుతూ ఉంటాడు యెహోయాకీం తోటి, ఎవరో మన జెరమియా, ఈ మందిరాన్ని షిలోహులోని మందిరంలో అవుతుంది అంటే అక్కడ ఎలా అయిందో ఇక్కడ కూడా అలా అవుతుందని చెప్తాడు అనమాట. అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ప్రవక్తలను చంపారు. ఇర్మియా ఏమంటాడంటే యోధా తప్పనిసరిగా బబులోనుకు లోబడాలని చెప్తాడు, కానీ వాళ్ళు తిరస్కరిస్తారు. హనన్యా అనే ఒక అబద్ధ ప్రవక్త రావడం మనం చూస్తాము. అతను ఆల్రెడీ కొంతమందిని అప్పటికి నెబుకద్నెజర్ రాజు తన బబులోనికి తీసుకుపోయినప్పుడు అక్కడ ఏమంటాడంటే కనుక ఈ హనన్యా అనే అతను 2 years లో మళ్ళా తిరిగి వెనక్కి తీసుకొచ్చేస్తాడు అని చెప్తాడు అనమాట. కానీ ప్రవక్త అయిన ఇర్మియా ఏమంటాడంటే అలా జరగదు అని చెప్తాడు, కానీ ప్రవక్తని ఆ మాటలు వినరు. అట్ ది సేమ్ టైం లాస్ట్ లో మనం చూస్తే చెరలో ఉన్న వారికి లెటర్ రాయడం కూడా మనం చూస్తాం. ఏమనంటే కనుక అక్కడ మీరు అన్న చెప్పినట్టుగా పెళ్లిళ్ళు చేసుకుని అక్కడ మీరు ఉండండి, ఇల్లు కట్టుకుని ఉండండి అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇది ఒక్కటే వాళ్ళు విన్నట్టుగా మనం చూస్తాం కనుక ఇంకా మిగతా అన్ని కూడా ఇర్మియా చెప్పిన అన్ని కూడా తిరస్కరించుకుంటూ మనం చూస్తాం.
30 నుంచి 33 మధ్యలో ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళకి నిరీక్షణ ఉంది అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు అనమాట. పరవాసం తర్వాత దేవుడు తన నిబంధనలను పునరుద్ధరించి ఇశ్రాయేలు హృదయాన్ని రూపాంతరం చెందిస్తాడని, తర్వాత వారి హృదయాలపై ధర్మశాస్త్రాన్ని రాస్తాడని, వారు తమ దేశానికి తిరిగి వస్తారని, మెస్సియాని ఇస్తారని వాగ్దానం చేస్తాడు. ఇశ్రాయేలు దేవుణ్ణి అన్ని రాజులు అంగీకరిస్తారని కూడా వాగ్దానం అక్కడ జరుగుద్ది అనమాట. అంటే ఎంత సఫరింగ్, అంటే ఇలా జరుగుద్ది అని చెప్పిన జడ్జిమెంట్ చెప్తూ ఉన్నప్పుడు కూడా నిరీక్షణ కూడా ఉంది అని చెప్పడం మనం చూస్తాం అనమాట. తర్వాత 34-45 చూస్తే కనుక ముట్టడి జరుగుతుంది, ముట్టడి వినాశనము. అందులో 36-38 బిఫోర్ ద ఫాల్ ఆఫ్ జెరూసలేం. ఫాల్ జరగకముందు ఏముంటుందంటే బర్నింగ్ ద స్క్రోల్ బై ద కింగ్ జెహోయాకీము ఆ స్క్రోల్ ని బర్న్ చేసేయడం మనం చూస్తాము. తర్వాత జెర్మియా ఈజ్ ఇన్ ద జైల్ బై సిద్కియా ద కింగ్ ఆఫ్ జూడా. ఇలా వాన్ చేస్తూ ఉన్నప్పుడు తీసుకెళ్లి జైల్లో పడేయడం మనం చూస్తాము. జెర్మియా ఏమంటాడు, పీపుల్ ని బాబిలోన్కి ఒబీడియంట్ గా ఉండండి అని చెప్తాడు అనమాట. కానీ తిరస్కరించడం మనం చూస్తాము. ఇర్మియాను బురదగోతులకు నెట్టడం కూడా మనం చూస్తాము. ఇది 36-38 వచనాల్లో మనం 38 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. డ్యూరింగ్ ద ఫాల్ ఆఫ్ జెరూసలేం ఎలా జరిగింది ఫాల్, ఏమి తను చెప్పాడు అంటే జెర్మియాకి దేవుని దగ్గర నుంచి ఫాల్ ఎలా జరుగుద్ది, ఎలా డిస్ట్రక్ట్ అవుతుందని చెప్పాడు. అది ఎలా అయిందో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం అండ్ ద క్యాప్చర్ ఆఫ్ కింగ్ జెదకియా. ఇతను తీసుకెళ్లిపోయి చంపేయడం మనం చూస్తాము. గెదల్యాని అపాయింట్ చేయడం చూస్తాము. ఇక్కడ ఆ కింగ్స్ దగ్గర ఏదైతే నరేషన్ మనం రాసుకున్నామో దాన్ని ఇక్కడ నేను తీసుకున్నాను. నెబుకద్నెజర్ కింగ్ ఆఫ్ బాబిలోన్ క్యారీడ్ అవే ఆల్ ద ప్రిన్సెస్, all the mighty men of valor, nearly 10,000 members as captives, all the craftsmen, అంటే క్రాఫ్ట్స్మెన్స్ కానీ పని చేసే వాళ్ళని కానీ అందరినీ తీసుకుని వెళ్ళిపోతారు, నోబుల్స్ కానీ అందరినీ తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. మెజారిటీ ఆఫ్ పీపుల్ అండ్ ట్రెజర్ ఆఫ్ ది టెంపుల్ అండ్ కింగ్డమ్ వాజ్ క్యారీడ్ అవుట్ ఇన్ హిజ్ రీన్ ఓన్లీ. అంటే అతను జిద్కియా రీన్ లో తీసుకుపోవడం మనం చూస్తాం అనమాట. తర్వాత సర్వెంట్ ఆఫ్ ది నెబూజరదాన్ ఏం చేస్తాడో చూస్తున్నాం. బాబిలోన్ బోర్న్ ద టెంపుల్, అంటే ఆ నెబూజరదాను టెంపుల్ బర్న్ చేసేయడం మనం చూస్తాం డ్యూరింగ్ ద ఫాల్ ఆఫ్ జెరూసలేం. తర్వాత పిల్లర్స్ ఆఫ్ బ్రాస్ ని పడగొట్టేయడం మనం చూస్తాం, వాటన్నిటిని తీసుకెళ్ళిపోవడం మనం చూస్తాం. తర్వాత ఫైర్ ప్యాన్స్ అండ్ గోల్డ్ ని సిల్వర్ ని అన్నిటిని కూడా తీసుకుపోవడం మనం చూస్తాము. యెరూషలేం దేవాలయాన్ని కాల్చేయడం మనం చూస్తాము. యెరూషలేం గోడలను పడగొట్టేయడం మనం చూస్తాము. ఏదైతే జెర్మియా ప్రొఫెసర్ చేశాడో వాళ్ళకి అవన్నీ కూడా చూస్తాం అనమాట. వారి మీద కళ్యాణం రప్పించుకు అతడు వారికి పరిశుద్ధ అది వారి యవనులను మందిరంలోనే ఖడ్గం చేత సంహరించడం అని మనం చూస్తాం. అంటే చంపేశాడు, మందిరంలోనే చంపేశాడు. యవనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలి వారెందైనను వినసిన వెంట్రుకలు గలవారెందైనా ఎక్కడ కూడా కనికరం పడలేదు అతను. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించేశాడు. పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణలు అన్నింటినీ తీసుకుపోయాడు. కల్దీయులు దేవుని మందిరాన్ని తగలబెట్టేశారు. యెరూషలేం ప్రాకారాలను పడగొట్టారు. నగరాలన్నింటినీ కాల్చేశారు. ప్రశస్తమైన వస్తువులన్నింటినీ పాడు చేశారు. హద్దులు కాకుండా తప్పించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బబులోనికి తీసుకుపోయారు. సో ఇవన్నీ మనం చూసినప్పుడు డిస్ట్రక్షన్ లో ఈ విధంగా జరగడం మనం చూస్తాం అన్నమాట. తర్వాత ఆఫ్టర్ ది ఫాల్ చూస్తే కనుక ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే ఆఫ్టర్ ది ఫాల్ గెదల్యాని మనం పెట్టడం, తర్వాత గెదల్యాని చంపేయడం, ఆ తర్వాత గెదల్యా చంపేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఐగుప్తుకు పారిపోవడం మనం చూస్తాం. సో 46-49 చూస్తే కనుక మిగతా దేశాలకు ఏ విధంగా తీర్పు తీర్చాడో దేవుడు మనకి ఇర్మియా చెప్పడం మనం చూస్తాం అనమాట. ఇక్కడ బబులోను ద్వారానే ఆ యొక్క తీర్పు అనేది జరుగుతుంది అనమాట. 50-51 వచనాలు చూస్తే కనుక దేవుడు బబులోనుకి తీర్పు తీర్చడం మనం చూస్తాం. అయితే ఫైనల్ గా యెహోయాకీన్ అనే ఆ రాజుని జస్ట్ 3 months మాత్రమే పరిపాలిస్తాడు అతన్ని బబులోనికి తీసుకుపోయిన తర్వాత దగ్గరగా 36 years తను ప్రెజెంట్ లో ఉన్నప్పుడు తను బయటికి తీసుకొచ్చి ఒక కింగ్ బయటకు తీసుకొచ్చి తనని మరలా తన భోజన బల దగ్గర ఉంచి తనకి డైలీ పోర్షన్ ఇచ్చి ఉంచడం మనం చూస్తాం అనమాట. అంటే ఇది ఎందుకు ఇక్కడ రాయబడిందంటే కనుక దావీదు రాజవంశానికి నిరీక్షణ ఉంది. మెస్సియా రావడానికి, అంటే రాజులందరినీ చంపేస్తూ ఉంటే, నోబులందరినీ చంపేస్తూ ఉంటే కనుక నిరీక్షణ లేదు అని అనుకోవడానికి లేదు. కానీ దేవుడు ఆ నిరీక్షణను కూడా ఉంచాడు. యెహోయాకీన్ ద్వారా నిరీక్షణ ఉంచడం మనం చూస్తాం అన్నమాట. దీంట్లో ఫైనల్ గా నా కామెంట్స్ ఏంటంటే కనుక మనుషుల హృదయం చాలా కఠినమైంది.
మనమందరం కూడా నాతో పాటు సహా మెడవంచని జనాలు పాపం చేస్తూనే మనం దేవుని ఆధీనంలోనే ఉన్నామని తప్పుడు అభిప్రాయంతో ఉంటాం. కానీ దేవుడు పాపాన్ని చాలా సీరియస్గా చూస్తాడు. దేవుని మాటలకు మనం సెన్సిటివ్గా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ పాపం వల్ల దేవుడు మనం డిసిప్లిన్ ఉంచినా కూడా అక్కడ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి పాపం విషయంలో సీరియస్గా అంటే విడిచిపెట్టడానికి సీరియస్గా ఉందాము. దేవుని విషయంలో ఆ ఆ, ఆయనతో ఉండడానికి మనం ప్రయాసపడదాం. నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ దీన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఒకేసారి చంటి అన్న ఎస్తేర్ గ్రూప్ది కూడా అయిపోయిన తర్వాత షేర్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వండర్ఫుల్ బ్రదర్, థ్యాంక్ యూ. మీకున్న టైంలో చాలా క్లుప్తంగా ఫాస్ట్గా చేశారు. ఆల్రెడీ 8:32 అయింది. సిస్టర్ ప్రసన్న గారు, ఇఫ్ యూ కెన్ జస్ట్ ప్రజెంట్ చాలా క్లుప్తంగా ప్రజెంట్ చేసేస్తే చెప్పేస్తే దెన్ వీ విల్ ఎంటర్ ఇన్ టు ద షేరింగ్స్. తర్వాత మీరు చెప్పిన తర్వాత అన్న ఓవరాల్ అసైన్మెంట్ గురించి మనకి సజెషన్స్ మనకి కామెంట్ చేసిన తర్వాత దెన్ వీ విల్ ఎంటర్ ఇన్ టు షేరింగ్స్. థ్యాంక్ యూ. Good evening all of you. To be honest, our assignment is still under progress. I beg your pardon. బ్రీఫ్గా ఆల్మోస్ట్ అందరూ చెప్పారు కాబట్టి నేను బ్రీఫ్గా జస్ట్ ఇన్ జెర్మియా ఫస్ట్ పోర్షన్ అయితే అయిపోయింది, సెకండ్ పోర్షన్ ఇంకా ఉంది. బ్రీఫ్గా జస్ట్ ఒక అవుట్లైన్ మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. 2 పార్ట్స్గా నేను డివైడ్ చేశాను జెర్మియా. అంటే వన్ సైడ్ వచ్చి ఇర్మియా యాజ్ ఎ ప్రాఫెక్ట్, రెండో వైపు వచ్చి యూదా ప్రజలు వన్ సైడ్. అయితే దేవుడు ఇర్మియా గ్రంథంలో చెప్పిన మొదటి అధ్యాయం నుండి చెప్పిన దాన్ని బట్టి చూస్తే గాడ్స్ ఇర్మియాకి ఇచ్చిన పిలుపుని బట్టి చూస్తే గాడ్లీ సర్వీస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ అని నాకు అర్థమైంది. అయితే నేను చాప్టర్ వైజ్ ఇంకా అవన్నీ నేను ఇంకా గ్రూప్ వైజ్ కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు కాబట్టి నేను టోటల్గా 3-4 పాయింట్స్ బ్రీఫ్ అవుట్ చేస్తున్నాను. నాట్ అన్ ఈజీ థింగ్, యాక్చువల్లీ ఇట్స్ ఎ హార్డ్ థింగ్. అట్లా అందులో ఈ యూదా లాంటి ప్రజలు మెడవంచిన జనాలు అని నాకు చెప్పినట్టుగా, సో అది చాలా హార్డర్ థింగ్. అయితే ఆ పిలుపుకి, దేవుడు ఇచ్చిన పిలుపుకి ఇర్మియా లోబడి ధైర్యం తెచ్చుకొని లోబడారు కాబట్టి లోబడాలి. మనం కూడా అలాగా చేయాలి. సో గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ అండ్ గాడ్ విల్ ప్రొవైడ్. సెకండ్ థింగ్ ఏంటంటే గాడ్స్ ప్లాన్ ఈజ్ పర్ఫెక్ట్ అని నేను తెలుసుకున్నాను. గాడ్స్ ప్లాన్ అది పర్ఫెక్ట్. మనము దేవుని విసర్జించిన వారు విడిచిపెట్టిన వారు అయినప్పటికీ జడ్జిమెంట్ అనేది గాడ్స్ లాస్ట్ రిసార్ట్ కాదు. పనిష్ చేస్తాడు, బట్ పనిష్మెంట్ అనేది కూడా ఫర్ కరెక్షన్, టు రెస్టోర్ అనేది తెలుసుకున్నాను. రిడెంప్షన్ అనేది ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మన దీంట్లో చూస్తే అష్యూరీలకు కానీ మోయాబులకు అందరికి కూడా దేవుడు అవకాశం ఇచ్చారు. అట్లాగే యూదా వాళ్ళకి, ఇస్రాయల్ వాళ్ళకి కూడా. సో రిడెంప్షన్ ఈజ్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నేను తెలుసుకున్న పాయింట్, ఈ జూయిష్ నేషన్ ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎట్లా, దాని గురించి ఒక మాట. ద జూయిష్ నేషన్ ఫెయిల్డ్ అట్ ద ప్లేస్ వేర్ ఇట్ బిగాన్. యెహోషువ గ్రంథం చూస్తే 4:13 అండ్ ఇర్మియా 13:9-5 లో చూస్తే అక్కడ ఎరుకో మైదానంలో వాళ్ళు యుద్ధం చేసి అక్కడ బయలుదేరితే ఇక చివరికి సిద్కియా అక్కడ వాళ్ళు వచ్చి అక్కడే అక్కడ నెబుకద్నెజరు అక్కడ వాళ్ళని ఓడించడం, చెరపట్టుకోవడం చూస్తాము. అయితే తన తిరుగుబాటు ఎంత ఘోరంగా, ఎంత ఇర్మియా గ్రంథాలు కొన్ని అధ్యాయాలు వర్ణిస్తారు, ఎంత తీవ్రంగా పరిగణించా అంటే దేవుడు ఎక్కడైతే వాళ్ళ రాజ్యం లేదంటే వాళ్ళ ప్రాస్పెరిటీ ఎక్కడైతే మొదలైందో అక్కడే వాళ్ళ ఫెయిల్యూర్ లేదంటే వాళ్ళ నాశనం అనేది జరగడం, మనం పతనం జరగడం అనేది ప్రారంభం అవడం అనేది మనం చూస్తాము. సో ఈ 2-3 పాయింట్స్ తో నేను థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. చాలా క్లుప్తంగా మీ కేసుని ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ. అన్న, చంటి అన్న, ఓవర్ టు యూ. ఆఫ్టర్ యువర్ కమెంట్స్ దెన్ వీ విల్ గో ఫర్ లెర్నింగ్ అవుట్కమ్స్ అన్న. ఓకే, యా, ఐ థింక్ ఎక్సలెంట్ వర్క్ మీరందరూ చేసింది. ద హోల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి ఆ హిస్టారిక్ నరేటివ్
బ్యాక్గ్రౌండ్ తోటి ప్రాఫెసీస్ ఇంటర్ప్రిట్ చేసినప్పుడు దే మేక్ లాట్ ఆఫ్ సెన్స్. చెప్పినట్టు ఇది ఇట్స్ అన్ ఎక్స్టెన్సివ్ స్టడీ అండ్ అసైన్మెంట్. ఐ థింక్ ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ మీరు చేసిన ఎక్సర్సైజ్, ఆ ఇన్సైట్స్, దట్ ఈస్ వాట్ కమెండబుల్ అనమాట. ఆ ఎక్సెల్ షీట్లో ఇంకొక స్టెప్ చేయొచ్చు. ఏంటంటే ఇంకొక కాలం యాడ్ చేయండి, రైట్ మోస్ట్ కానీ లెఫ్ట్ మోస్ట్ కానీ ఎక్కడన్నా కాలం యాడ్ చేసి చాప్టర్ వైజ్గా మీరు ఇచ్చారు కదా డీటెయిల్స్, ఆ చాప్టర్స్ దగ్గర ఆ కాలంలో కింగ్ నేమ్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 1 to 3 మనసే టైం, లేకపోతే జోసాయా టైం. ఆ 7 కింగ్స్ని ఈ విల్ గెట్ ఓన్లీ 6 కింగ్స్. ఓకే, చాప్టర్ వైజ్ మీరు ఆ రాజుల యొక్క నేమ్స్ కూడా రాస్తే ఏ ప్రాఫెసీ ఏ రాజు టైంలో వచ్చిందో యూ విల్ బీ ఏబుల్ టు పుట్ ఇట్. అప్పుడు ఆ ప్రాఫెసీ ఆ బ్యాక్డ్రాప్ ఆఫ్ హిస్టారికల్ నరేటివ్ ఇంటర్ప్రిట్ చేస్తే ఇట్ మేక్స్ మోర్ సెన్స్. సో స్టెప్ నెంబర్ 1 ఏంటంటే మీరు రైట్ మోస్ట్ కాలంలో అడిషనల్ కాలం యాడ్ చేసి అక్కడ రాజు యొక్క పేరు రాయటం. రెండోది ఏంటంటే అదంతా అయిన తర్వాత మీరు రాసిందంతా చాప్టర్స్ని ఈ రాజు యొక్క రాజులు 7 కింగ్స్ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ మీకు తెలుసు కదా, దాన్ని బట్టి మీరు సార్ట్ చేస్తే కనుక జెర్మియా యూ విల్ బి గెటింగ్ క్రోనలాజికల్ చాప్టర్స్, క్రోనలాజికల్ ఆర్డర్లో వస్తుంది అనమాట. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, నేను చెప్తుంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చాప్టర్స్ రాశారు కదా, ఇక్కడ నేమ్ ఆఫ్ కింగ్ యాడ్ చేయండి. సో ఇక్కడ మనీషే ఈ వీళ్ళల్లో ఎవరన్నా వస్తారు. ఓకే, 1 of these 7 kings కదా. ఓకే, వీళ్ళందరూ వస్తారు. సో మీరు చేసినప్పుడు ఈ చాప్టర్స్లో సారీ ఓకే, వీళ్ళల్లో ఎవరో ఒకరు కొంతమంది కొన్ని చాప్టర్స్లోనేమో ఈ కింగ్ ముందు రావచ్చు, ఇంకో చాప్టర్లో ఈ కింగ్ రావచ్చు. ఇదంతా అయిన తర్వాత మీరు ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని ఈ మనిషి అనేది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ జెహోయాస్ 2-3 చోట్ల రిపీట్ అవ్వచ్చు, జెహోయాకిమ్ అరౌండ్ 4-5 ప్లేస్లో రిపీట్ అవ్వచ్చు. సో ఇదంతా మీరు ఈ కింగ్ నేమ్ తోటి సార్ట్ చేసారంటే దెన్ మీకు క్రోనలాజికల్ బైబిల్ వస్తుంది. ఓకే, సో దట్ క్రోనలాజికల్ జెర్మయా. అప్పుడు యూ రీరీడ్ దట్ బుక్, ఇట్ విల్ రియలీ మేక్ లాట్ ఆఫ్ సెన్స్. నేను చెప్పింది అర్థమైంది కదా? కెన్ యూ షో మీ థమ్స్ అప్ ఇఫ్ యూ అండర్స్టూడ్? Yes, Anna, you got it. Got it కదా? ఓకే, యా, బట్ ఇట్స్ రియలీ గుడ్ వర్క్. ఐ నో. యా, ఓకే, వన్ ఆఫ్ ద గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఈ సెషన్స్ ఏంటంటే యువర్ అసైన్మెంట్స్ ఆర్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఎంకరేజ్మెంట్. ఇట్ షోస్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ అండ్ that's great. Okay, my prayer is that you should be teachers of OT later. OTA కాదు, టీచర్స్ ఆఫ్ బైబిల్. ఓకే, మన చర్చెస్లో there is a lot of need for people who rightly divide God's word, who rightly teach God's word. ఓకే, చాలామంది they just tell stories from the pulpit and go away. We need people who rightly divide God's word from the pulpits in our own small settings. ఓకే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడంటే ద ఓన్లీ ఛానల్ త్రూ విచ్ హీ స్పీక్స్ ఇస్ త్రూ హిస్ వర్డ్. దాని యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలిసినప్పుడు పీపుల్ హూ నో ఇట్స్ ఇంపార్టెన్స్ విల్ ఆల్సో హ్యావ్ ఎ ప్యాషన్ టు టీచ్ అదర్స్. ఓకే, ప్రేయర్ ఈస్ దట్ టుమారో యూ విల్ బి ఆల్ టీచర్స్ ఆఫ్ దిస్ అండ్ ఎక్విప్ ద చర్చ్. ఓకే, మీరు చేసిన అసైన్మెంట్ చూస్తే
ఒకటి చెప్తాను, ఐ థింక్ ఈ సెమినరీ స్టూడెంట్స్ కూడా 1 వీక్లో ఇంత టర్న్ అవుట్ ఇవ్వరు. ఓకే, మీ అదర్ ప్రయారిటీస్ ఉంచుకొని కూడా ద వే యూ టర్న్ ఇట్ అవుట్. అలాగా బుక్ బై బుక్ మీరు చేశారంటే యు ఆర్ ఛాంపియన్స్. ఓకే, మేబీ సమ్ సెమినరీస్ నీడ్ టు కాల్ యూ టు టీచ్ ఇన్ దర్ సెమినరీస్. అంతకు ఎక్స్పర్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హోలీ స్పిరిట్. రిటర్న్ వర్డ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే హీఈస్ అవర్ ట్యూటర్ కదా, రైట్? సో దట్స్ వాట్ విత్ దిస్ ఐ లీవ్ దిస్ అండ్ దెన్ ఓవర్ టు యూ రత్న. రియలీ కమెండబుల్ ఆల్ యువర్ అసైన్మెంట్స్. థ్యాంక్ యూ. Thank you, Anna. This is really a big statement from you. Thank you everyone.